ప్రెజెంట్ ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ మనతో ఉన్నారు. హిస్ నన్ అదర్ దెన్ మిస్టర్ మ్యాగీ. మ్యాగీ సింపుల్ గా కనపడినా కానీ తీసిన వెబ్ సిరీస్ అన్ని కూడా బ్లాక్ బాస్టర్స్ చేసేస్తున్నారు. మ్యాగీ అంటే జస్ట్ 2 minutes అని చెప్పేసి చెప్తారు. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడు చూసిన సెన్సేషన్ గా కనబడుతూ ఉన్నారు. సో అసలు ఫిల్మ్ మేకింగ్ ఇలాంటి ఆర్టిస్టులతో అసలు జనరల్గా ఫిల్మ్ మేకింగ్ అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో సంబడి గెట్స్ అన్ ఐడియా, ఒక ఐడియాని మీరు ఒక కథగా రాయాలి. నేను వినాయక్ సార్ దగ్గర నేర్చుకున్నది కూడా అదే. సో దాన్ని ఎలా అంటే మాకు తెలియదు ఇప్పటి వరకు ఎంఎస్ నారాయణ గారి డాటర్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ ఇంత అయ్యారు అని చెప్పేసి. ఏంటి అసలు ఆవిడతో ఎలాగా? శశి గారు నాకు ఈ ప్రాజెక్ట్ నుంచే పరిచయం. యాక్చువల్లీ నాకు ఈ స్క్రిప్ట్ పంపించింది హాట్స్టార్ అన్నగారు. సో పిఎంఎఫ్కి వెళ్ళిన తర్వాత అక్కడ శశి గారు ఉన్నారు అనమాట. శశి గారిని కలిసాక షీఈస్ డైరెక్టర్. యాక్చువల్లీ తను ఒక సినిమా తీశారు, సహాయ వసుబ్రహ్మణ్యం అనుకుంటారు. సో తనకి నాకు లక్ ఏంటంటే మన హరికథ కూడా పీపుల్ మీడియా నుంచి విశ్వ గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి. సో ఎలా అనిపించింది ఇంత పెద్ద బ్యానర్లో మన హరికథ చూడడం? మీరు ఈ ప్రొడక్షన్లో 4-5 times నేను ఆయన దగ్గర ఎప్పుడూ మాట్లాడలేదు. సో టోటల్గా ఓవరాల్గా మీరు మొత్తం అంతా అయిపోయిన తర్వాత విశ్వప్రసాద్ గారి రియాక్షన్ ఏంటి? 2 రోజుల్లో రిలీజ్ అవుతుందనగా ఆయన మొత్తం సిరీస్ చూశారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రెజెంట్ ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ మనతో ఉన్నారు. హిస్ నన్ అదర్ దెన్ మిస్టర్ మ్యాగీ. మ్యాగీ సింపుల్ గా కనపడినా కానీ తీసిన వెబ్ సిరీస్ అన్ని కూడా బ్లాక్ బాస్టర్స్ చేసేస్తున్నారు. హాయ్ మ్యాగీ గారు. హాయ్, ఎలా ఉన్నారు? హ్యాపీ. మ్యాగీ అంటే జస్ట్ 2 minutes అని చెప్పేసి చెప్తారు. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడు చూసిన సెన్సేషన్ గా కనబడుతూ ఉన్నారు. ఐ డోంట్ థింక్ సెన్సేషన్ వర్డ్ ఇస్ కరెక్ట్ ఫర్ మీ. అంత సెన్సేషన్ ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు నేను చెప్తాను. ఫస్ట్ 3 రోజెస్ ముగ్గురు అమ్మాయిలను తీసుకొచ్చారు. 3 రోజెస్ అని చెప్పేసి ముగ్గురు కూడా లైక్ అంటే వాళ్ళల్లో డిఫరెంట్ కోణాలు ఏవైతే ఉన్నాయో ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేది మీ ద్వారా అంటే మీరు అఫ్కోర్స్ వాళ్ళందరూ ప్రూవ్డ్ ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకొంచెం భిన్నంగా ఎలా చూపించాలి అని చెప్పేసి అది మీరే చూపించారు. సో అదైతే అద్భుతం. అండ్ రైట్ నౌ హరికథ. యాక్చువల్గా దీన్ని వెబ్ సిరీస్ అనాలా మూవీ అనాలా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వెబ్ సిరీసే అనాలి. వెబ్ సిరీసే అనాలా? అభిమానంతో సినిమా అన్నా సరే అది వెబ్ సిరీసే. బట్ ఒక విషయంలో మటుకు మీతో మేమందరం ఫైట్ చేయాలి. ఎందుకు థియేటర్లో రిలీజ్ చేయకుండా హాట్స్టార్లో ఎందుకు చేశారు దీన్ని? బికాస్ హాట్స్టార్ వాళ్ళు పిఎంఎఫ్ వాళ్ళు కలిసి ప్రొడ్యూస్ చేశారు కాబట్టి నేను అందులోనే రిలీజ్ చేయాలి, ఇంకో ఆప్షన్ లేదు. బట్ మేమైతే చాలా అంటే వన్స్ నిన్న చూసాను. నేను చూసిన తర్వాత నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అబ్బా ఈ థియేటర్లో అయితే ఇంకా బాగుంటుంది కదా. ఎందుకంటే ఆ మేకప్కి ఆ గెటప్స్కి చూసినప్పుడు పెద్ద స్క్రీన్లో చూస్తే ఎంత చూసినా కానీ మ్యాక్సిమం అది 50 inches టీవీయే. అదే ఆ 70 mm స్క్రీన్ పైన ఆ గెటప్స్లో రాజేంద్ర ప్రసాద్ గారిని కానీ శ్రీరామ్ గారిని కానీ చూసినప్పుడు ఎంత బాగున్నాయి గెటప్స్ అని చెప్పేసి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ప్రొజెక్టర్ కొనేసుకోండి, పెద్ద స్క్రీన్లో చూడవచ్చు మీరు. మీరు కామెడీ కూడా చాలా బాగా చేస్తున్నారు, అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీరు ఎక్కడ రిగ్రెట్గా ఫీల్ అవ్వలేదా? లైక్ అంటే నిజంగానే థియేటర్లో వచ్చి ఉంటే చాలా బాగుండేది అని చెప్పి. లెట్స్ నాట్ డూ సమ్ ఫాల్స్ ప్రామిసెస్. నేను ఎప్పుడు అనుకోలేదు. నేను మ్యాక్స్ అనుకుంది ఒక షో ఫర్ ద జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి. ఒక షో వేద్దాం ప్రసాద్స్లో అని నేను అనుకున్నాను. అది బికాజ్ ఆఫ్ మా టైం పీరియడ్ వీల్ అవ్వలేదు. లేదంటే ఖచ్చితంగా ఒక్క షో అరేంజ్ చేసేవాళ్ళం. అది తప్ప నాకేం లేదు. నేను దీన్ని బిగ్ స్క్రీన్ మీద ఆల్మోస్ట్ 10 సార్లు చూసాను. ఎందుకంటే రామానాయుడు బిగ్ స్క్రీన్ మీద డిఏ చేశాను. ఇక్కడ పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ మీకు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్సే, ఇంక్లూడింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ యతిరాజు గారు కానీ, ఇంక్లూడింగ్ డిఐ మిక్స్ గారు కృష్ణ గారు, డిటిఎస్ మిక్స్. సో ఆయన వీఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఓన్లీ. మేము బిగ్ స్క్రీన్ మీదనే వర్క్ చేసి దాన్ని వీ బాట్ ఇట్ టు ద టెలివిజన్ అండి. అంటే బిగ్ స్క్రీన్ మీద మీరు చూసేసారు కానీ బట్ మేమందరం కూడా ఇంట్లో కూర్చొని ఏదో రిలాక్స్ అవుతూ చూస్తున్నాం కదా. మేడం సినిమా ఇంటికి వచ్చిందని రామప్రసాద్ సార్ చెప్పారు కదా. సినిమా ఇంటికి వచ్చేసింది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే మేమేదో కొంచెం సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అనమాట. అబ్బా ఇది ఇంకా థియేటర్లో అయితే ఇంకా బాగుండేది అని. మీకు ఫేవర్గానే కదా సార్ నేను కూడా చెప్తున్నాను.
బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్ సార్. హరికథ నిజంగానే చాలా You can call me Maggie, no need of sir, please. Just go with that. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇంటర్వ్యూ అయ్యేలోపు డెఫినెట్గా ఐల్ కాల్ యూ. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మీనంటే మూవీకి వెబ్ సిరీస్కి డిఫరెన్సెస్ అనేది ఉంటాయి. కాకపోతే ఇక్కడ వెబ్ సిరీస్ కంప్లీట్గా వెబ్ సిరీస్ అన్నట్లు కాకుండా మూవీలానే ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. అంటే మేము ఎక్కడ కూడా ఇది వెబ్ సిరీస్ అన్న ఫీల్కి వెళ్ళలేదు. అండ్ మీరు అన్నట్లుగా ఇంటికి రావడం కూడా వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. కాకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కామెడీ యాంగిల్లో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత ఒక టైము ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆ నలుగురు నుంచి ఆయన క్యారెక్టర్స్ అనేది మారుతూ వచ్చాయి. మీ శ్రేయోభిలాషి కానివ్వండి, జూలై లైక్ అంటే జూలైలో కూడా సమ్ కైండ్ ఆఫ్ యా సన్ ఆఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో. సో డిఫరెంట్ రోల్స్. కాకపోతే ఏంటంటే రీసెంట్ టైమ్స్లో నాటకాలకు సంబంధించి ఈ ఆల్మోస్ట్ ఒక 50 years నుంచి అనుకుంటా నాటకాలు అనేవి కొంచెం వెనక్కి పడిపోయినాయి అనుకోవచ్చు. సో 50 years తర్వాత ఈ మధ్యకాలంలో ఒక రంగమార్తాండ కానివ్వండి, రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకొక మూవీ చేశారు ఇలాంటి డ్రామాస్కి సంబంధించి. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఇప్పుడు మన వెబ్ సిరీస్ కానివ్వండి. అంటే లైక్ మీకు ఎలా అనిపించింది? యు ఆర్ ద న్యూ డైరెక్టర్. సో అఫ్కోర్స్ మీరు వివి వినాయక్ గారి దగ్గర వర్క్ చేసినప్పటికీ కూడా మాకు తెలిసినంత వరకు యు ఆర్ ద న్యూ పర్సన్. కానీ ఫస్ట్ వెబ్ సిరీస్ మీరు చేసింది అది రిస్క్ అని మనం చెప్పలేము. ఎందుకంటే 3 గ్లామరస్ గర్ల్స్ని పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ విల్ వర్కౌట్. కానీ ఇది వర్కౌట్ అవుతుందని ఏ హోప్తో మీరు చేశారు? కథ స్టోరీ. బట్ స్టోరీ అంటే నాటకాలే అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే మీకు ఆల్రెడీ థియేటర్ ఆర్ట్స్లో ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? Yes, I'm from theatre. ఓకే. సో ఆ ప్రేమ అంతా అక్కడి నుంచి వచ్చిందా మీకు? లేదు అలానే కాదు. అంటే నేనే కదా ఏ డైరెక్టర్ దగ్గరికి ఫస్ట్ కథ వెళ్ళినా వాళ్ళు దాని ఎగ్జిక్యూషన్ ఎలా వెళ్దామని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ గో త్రూ ఏ స్క్రిప్ట్ దీని యూఎస్బి ఏంటి? ఇప్పుడు మీరు కథ విన్నప్పుడు లేదా ఒక జోక్ విన్నప్పుడు లేదా ఒక సంఘటన విన్నప్పుడు మీరు రోడ్ ఇప్పుడు సార్ వచ్చేసి మేడం ఎందుకు లేట్ అయిందంటే ఒక ట్రాఫిక్ని అతను ఒక స్టోరీగా చెప్తున్నప్పుడు ఒక యూఎస్బి ఉంటుంది. ఆ లేట్ అవ్వడానికి అతను ట్రాఫిక్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేసి చెప్తాడు. కథ సేమే ఉంటుంది. మీరు అదే ట్రాఫిక్లో నేను అదే ట్రాఫిక్లో. హూ టెల్స్ ఇట్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే. సో నాకు ఈ కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది అంటే ఓకే ఇందులో నాటకాలు ఉన్నాయి. అండ్ ఐ థింక్ నాకు అనిపించింది ఎస్ నేను దీన్ని బాగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎందుకంటే వన్ ఈజ్ ఐ కేమ్ ఫ్రమ్ థియేటర్. రెండోది జనాలు నాటకాలు మీరు అన్నట్టుగా మర్చిపోయి చాలా కాలం అయింది. సో మీరు అన్నట్టుగా 3 years చేసినప్పుడు దట్ ఈస్ మై ఫస్ట్ ఆపర్చునిటీ. ఐ షుడ్ రెస్పెక్ట్. నాకు అది గ్లామరస్ తీయడం వల్ల ఒక యూత్ మాత్రమే ఆకట్టుకున్నాను నేను. నాకు ఈ సబ్జెక్ట్ దాని తర్వాత హానెస్ట్లీ నన్ను పిలిచిన వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తావా నాకు వచ్చిన కథలు కూడా అవే వచ్చాయి. ఎట్ వన్ పాయింట్ నా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు యూ హ్యావ్ టు బ్రేక్ దిస్ మచా ప్రాబ్లం అవుతుందని. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఇది వచ్చినప్పుడు నేను అనుకున్నా అంటే నాటకాలు అన్నది దీని యూఎస్బి. మీరు నేను ఐ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విశ్వనాథ్ సార్ గారు. విశ్వనాథ్ గారి మూవీస్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఏంటంటే ఒక డాన్సర్ ఉంటే ఒక కమల్ హాసన్ సార్ లాంటి డాన్సర్ ఉంటే అతను తన ఆనందాన్ని వెళ్ళబుచ్చినప్పుడు ఏం చేస్తాడు సినిమాలో? సపోజ్ జయప్రద గారు వచ్చి నీకు ఇన్విటేషన్ వచ్చిందని చూపించినప్పుడు ఆయన ఏం చేస్తారు? నాట్యమే చేస్తారు. ఆయన ఫ్రస్ట్రేట్ అయినప్పుడు బావి మీద ఏం చేస్తారు? నాట్యమే చేస్తారు. స్వయం కృషి తీసుకోండి. చిరంజీవి గారు ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? చెప్పులే కొడతారు. కోర్టులో ఆయన అగెనెస్ట్గా వర్డిక్ట్ వచ్చినప్పుడు ఆయన షోరూమ్కి వచ్చి తలుపులు అనేసి ఆయన ఏం చేస్తారు? సో తన రూట్స్కి తనకి ఏది తెలుసు. సో నాకు అలా కథ విన్నప్పుడు ఏమిటంటే ఒక డ్రామా వేసుకునే పర్సన్కి ఒక సర్టన్ సిచ్యువేషన్లో సర్టన్ కాన్ఫ్లిక్ట్ జరిగింది. సో అతను ఏం చేయగలడు? అతను ఒక 70 ఏళ్ళ ఒక పెద్ద ఆయన ఎలా రివెంజ్ తీసుకోగలడు? సో డెఫినెట్లీ అతను తన ఏ లైఫ్ అయితే బతికాడో ఆ లైఫ్ నుంచి అతను సొల్యూషన్ తీయగలడు. ఇప్పుడు దృశ్యం ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఆయన ఎక్కువ మూవీస్ చూడడం ద్వారా ఆయన ఏం చేస్తాడు? ఆ మూవీస్ నుంచి తీసుకున్న దాన్ని బట్టే వెళ్తాడు. సో దట్స్ అ బ్యూటీ ఆఫ్ రైటింగ్. సో ఇక్కడ ఇతను నాటకాల నుంచే రావాలి. సో ఏం చేయగలడు? ఇతను 40 ఏళ్ళుగా శ్రీ మహావిష్ణు అవతారాలే చెప్తున్నాడు. సో హౌ హీ విల్ ప్లాన్, హౌ హీ విల్ ఎగ్జిక్యూట్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దీనికి అనదర్ ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ ఎవరు? సో శ్రీకాంత్ సార్. సో ఒక మీరు ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఒకరిని అడ్డుకోవడానికి ఇంకొక కాన్ఫ్లిక్ట్ రావాలి. సో ఈ ఇద్దరి మధ్య సంఘర్షణ. సో అతను ఎక్కడి నుంచి రావాలి? సో ఇక్కడ ఒక మర్డర్ జరుగుతుంది అంటే దాన్ని సాల్వ్ చేయడానికి మీరు నేను వెళ్ళాం, ఓ పోలీస్ ఆఫీసర్ రావాలి. సో వీ హ్యావ్ టు క్రియేట్ అగైన్ వన్ క్యారెక్టర్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆఫ్ పోలీస్. సో హౌ స్ట్రాంగ్ హీ ఈజ్? ఇతన్ని ఆపాలంటే ఇతను స్ట్రాంగ్ అంటే ఎంత స్ట్రాంగ్ అవ్వాలి?
సో మీకు అది ఫస్ట్ సీన్లోనే అర్థమైపోతుంది అతను తన బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి కూడా వెళ్ళాడు బికాజ్ అక్కడ డ్యూటీ ఉందని. సో అది ఎంతమందికి అర్థమైందో అన్నది కాదు నేను చెప్పాలంటే అతను ఎంత సిన్సియర్ అని చెప్పడానికి నాకు వేరే ఏం అవసరం లేదు. ఒక చిన్న సిచ్యువేషన్ చాలు. అతను ఇక్కడ తన పర్సనల్ పని తన బెస్ట్ ఫ్రెండ్ అనాథాయి చిన్నప్పుడు అన్నదమ్ములాగా బ్రదర్ యాక్చువల్లీ బ్రదర్ లాంటి వాడి ఎంగేజ్మెంట్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే బికాస్ వాడికి డ్యూటీ ఉంది అంతే, దట్స్ ఆల్. అక్కడ అతను సిన్సియారిటీని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాం. సో అక్కడ నుంచి ఈ రెండు ఫోర్సెస్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు వీటి మధ్య ఘర్షణ కథ డ్రామా స్టార్ట్ అవుతుంది. మనకి డ్రామా అంటే నాటకాలు కదా, అంటే ఒక డ్రామా జానర్ అవుతుంది. ఇప్పుడు ఒకరు ఇలా వెళ్ళాలనుకుంటారు, ఒకరు దానికి ఆపోజిట్ అడ్డుకుంటారు. సో ఆ కాన్ఫ్లిక్ట్లో వచ్చేదే మజా. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా మిగతా క్యారెక్టర్స్ అవన్నీ. ఎలా అనిపిస్తుంది అంటే ఇంత రీచ్ అసలు యాక్చువల్గా మీకు? మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్నది వీఆర్ మేకింగ్ ఏ గుడ్. అంటే చాలా మంది ఒక వెబ్ సిరీస్ హిట్ అయిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనే చెప్తారు. ట్రూ, కానీ ఇందులో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముందంటే మీరు అడిగిన క్వశ్చనే, ఈ నాటకాలు, ఈ పద్యాలు, ఈ శ్లోకాలు ఈ రోజులు ఎవరు చూస్తాడు? బికాస్ పీపుల్ ఆర్ యూనో రన్నింగ్ అవే ఫర్ పాత లైఫ్ నుంచి కొత్త సీసాలోకి వెళ్తున్నారు కదా. సో ఇది ఎప్పుడు మీకు మైండ్లో ఉంటుంది, రైట్? ఇప్పుడు నాటకాలకి ఆయన పద్యం పాడుతుంటాడు స్టేజ్ మీద, పద్యాలు ఎవడు వింటాడు? రిమోట్ తీసుకొని, థియేటర్ కాదు కదా మీరు అన్నట్టు, రిమోట్ తీసుకొని చేంజ్ చేస్తారు కదా. ఈ భయం మాకు ఎప్పుడు ఉంది. బట్ వీ ఆల్ థాట్ మనం సిన్సియర్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ రేంజ్ అవుతుందనైతే హానెస్ట్గా నేను అనుకోలేదు. కానీ మీరు ఇదంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక డైరెక్టర్ నారేషన్ ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ వస్తుంది అలా అనిపిస్తుంది అనమాట. లైక్ అంటే ఒక మూవీ డైరెక్ట్ చేసే ముందు చాలామంది నారేషన్స్ ఇస్తూ ఉంటారు. అంటే నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది నారేషన్స్ అప్పుడు పిలుస్తూ ఉంటారు, ఇలా ఇలా ఉంది స్టోరీ, ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటుందా అలా చెప్పి కూర్చుంటాం కదా ఏదో కాఫీ షాప్లో. సో నేను అలా ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట మీతో మాట్లాడుతుంటే. బట్ రియల్లీ అంటే లైక్ ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే నాకు తెలిసినంత వరకు అది 100% చిన్న విషయం అయితే కాదు. చాలా మందికి ఏంటంటే మూవీ తీసేస్తాడు, ఓకే బాగుంది అని కొంతమంది, లేకపోతే చాలా ఈజీగా హిట్ అయిందని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ ఒక డైరెక్టర్ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుంది అనేది నాకు తెలుసు. లైక్ అంటే స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ ఒక సబ్జెక్ట్ అనుకోవాలి, దాన్ని వరకు రీచ్ అవ్వాలి అంటే చాలామందికి నారేషన్స్ ఇస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, కొత్త ఫ్రెండ్స్కి, పాత ఫ్రెండ్స్కి అందరినీ కూర్చోబెట్టి అంటే వాళ్ళ మైండ్లో ఏముంది, వీళ్ళ మైండ్లో ఏముంది అని చెప్పేసి. సో ఇప్పుడంటే మీరు డైరెక్టర్ ఆల్రెడీ ఒక అంటే మ్యాగీ అంటే రికగ్నైజ్డ్ అయ్యారు అందరికీ. ఇంతకుముందు రికగ్నైజ్ అవ్వకముందు మ్యాగీ ఎంత కష్టపడ్డారు? సేమ్ మీరు యాంకర్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు? యాంకర్ అవడం కంటే డైరెక్టర్ అవడం చాలా కష్టం కదా. లేదండి, ఒకరు టీచర్ కావడానికి ఎంత కష్టపడతారు, ఒకరు డాక్టర్ కావడానికి ఎంత కష్టపడతారు, సేమ్ అండి. మనం అలా ఇదేంటంటే ఎక్స్పోజర్ ఉన్న ఫీల్డ్ కాబట్టి మనకు అలా అనిపిస్తుంది తప్ప ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో ఒక పంట పండించేవాడు చూడండి, వాడు పంట పండించాడు. కెన్ యూ ఇమాజిన్, వాడు బయట పంట వేసాడు ఆ రైతు, ఎన్నిటి నుంచి కాపు కాయాలి, ప్లస్ అతని చేతిలో లేని వర్షాలు ఇవన్నిటి నుంచి అతను కూడా. సో వాళ్ళతో కంపేర్ చేస్తే ఇలా ఏడుపు కొట్టు స్ట్రగుల్స్ చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చండి టీఆర్పీ కోసం. కానీ మనం ఇష్టపడి చేస్తున్నాం ఒక పనిని, దట్స్ ఆల్. ఇక పెద్ద కష్టాలంటే అందరికీ ఉండేవి. బట్ మీకు కూడా ఇలాంటివన్నీ అయ్యే ఉంటాయి కదా, నారేషన్స్ ఇవ్వడం, కొంతమందికి నచ్చడం, కొంతమందికి నచ్చకపోవడం, సజెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఏమండి, నేను రోజ్ ఫ్లవర్ తీసుకొని ప్రపోజ్ చేస్తే అందరూ వేసి చెప్పారు కదా, రైట్? ఎవరో ఒకరు ఎస్ చెప్తారు. సో అలా నేను ఒక ప్రొడ్యూసర్స్ని సెలెక్ట్ చేసుకొని నేను అప్రోచ్ అయినప్పుడు అందరూ నాకు ఎస్ చెప్తారని ఎలా అనుకుంటాను. ఎంతమందికి రోజ్ ఫ్లవర్ తీసుకొని ప్రపోజ్ చేశారు? ఎంతమంది? ఎగ్జాంపుల్ మేడం, ఎగ్జాంపుల్ అంటే నేను కూడా నార్మల్గా అడుగుతున్నా, ఇలాగో టాపిక్ వచ్చింది కదా అని చెప్పేసి. మీరు కంప్లీట్ నేను టీఆర్పీ కోసమే పనిచేస్తాను అన్నట్టుగా చేస్తున్నారు. అలా ఏం కాదు, నా క్యూరియాసిటీ కోసం అడుగుతున్నాను. అంటే ప్రెసెంట్ యు ఆర్ ద ట్రెండింగ్ డైరెక్టర్ కదా, అందుకని అడుగుతున్నా. అవన్నీ సొల్లు మాట్లాడి ట్రెండింగ్ 4 రోజులు వారం రోజులు ఉంటుంది అంతే, అంత మంచి తర్వాత. అయ్యో, ఎందుకు మీరు అంటే చాలా ప్రాక్టికల్గా ఉంటారు అనుకుంటా. అతను అంత ఆ వెయిట్ అంతా మోయకండి. అంటే నేను హిట్ కొట్టేసిన డైరెక్టర్ని, ఆ వెయిట్ మీకే, ఐఎమ్ సిన్సియర్లీ, ఆ బ్యాగేజ్ మీకే హెవీ అవుతుంది. జస్ట్ మీ నార్మల్. ఎందుకంత మీరు హిట్ కొట్టి, నేనున్న బాహుబలి తీసానా, నేనున్న కల్కి తీసానా, నేను ఒక నార్మల్ ఓటీటీ తీసాను. ఓకే, ఓటీటీలో అది నేను అనుకో కన్నా ఎక్కువ రీచ్ అయింది. సార్ అలా ఎలా మీరు ఎలా కంపేర్ చేస్తారు? లైక్ అంటే బాహుబలి కష్టం బాహుబలికే ఉంటుంది, కల్కి కష్టం కల్కికే ఉంటుంది, హరికథ కష్టం హరికథకే ఉంటుంది. దెన్ మీరు ఎలా కంపేర్ చేస్తున్నారు? నేను అది తీసానా ఇది తీసానా, నేను జస్ట్ ఒక వెబ్ సిరీస్ తీసాను అని చెప్పి. వెబ్ సిరీస్ అంటే మీకు అంత ఈజీగా అయితే అవ్వదు కదా తీయడం. ఏది ఈజీగా అవ్వదండి, ఎలా ఈజీగా అవుతుంది? ఇంకా నేను అప్పుడు మీరు క్రెడిట్ ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు? క్రెడిట్లు అండి అవన్నీ సొల్లు, అవన్నీ ఉండవండి.
సంబడి ఒక 10 మంది ప్రొడ్యూసర్లు చూసి నా పని నచ్చి వీడు పనికి వస్తాడు అని నన్ను పిలిచి నాకు ఇంకో ఆపర్చునిటీ ఇవ్వడానికి ఇది నాకు హెల్ప్ అవుతుంది తప్ప. సరే, ఇప్పుడు వెబ్ సిరీస్ ఆల్రెడీ మీరు తీసున్నారు, 2 వెబ్ సిరీస్ తీసారు. ఫస్ట్ వెబ్ సిరీస్ అనేది పక్కన పెడదాం, ఎందుకంటే దాని తర్వాత మీకు వచ్చిన క్యారెక్టర్స్ వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ కూడా లేడీ ఓరియంటెడ్ అన్నట్టు చెప్పారు కదా. సో సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఆఫ్టర్ హరికథ ఆల్రెడీ చాలామంది ఇంతకుముందు రిలీజ్కి ముందు చూసిన వాళ్ళు ఉంటారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇందులో యాక్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎంత అప్రిషియేట్ చేశారో మేమైతే చూసాము. అరగంట కింద వరకు కూడా ఆయన పిఠాపురంలో షూట్ చేస్తున్నారు. ఓకే, హీస్ టెలింగ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్. నాకు అక్కడ నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు, మేకప్ మెన్లు, అసిస్టెంట్స్, సార్ ఇక్కడ రామప్రసాద్ గారు హరికథ గురించి మాట్లాడుతున్నారు సార్ అని. అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కొందరు ఉన్నారు, ఆ పిఠాపురం వాళ్ళు, వాళ్ళందరూ కాల్ చేసి సార్ మీ గురించే చెప్తున్నారు అంటే అది జస్ట్ హ్యాపీ అంతే. దాన్ని తలకెక్కించుకోవాల్సిన పని లేదు. బట్ ఆయన స్క్రీన్ మీద ఎంత అద్భుతంగా ప్రదర్శించాడన్న దాన్ని బట్టే ఇది వస్తుంది కదా. సో ఇప్పుడు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి మరి మీకు? 2 రోజులైందండి. ఆ 2 రోజులు సరిపోదా? మీకు ఆడియన్స్ తెలియకపోవచ్చు, మీకు తెలుసు 2 రోజుల నుంచి నేను నిద్రపోలేదు, పార్టీస్ లోనే ఉన్నాం, ప్రమోషన్స్ లోనే ఉన్నామని. సక్సెస్ మీట్స్ లో ఉన్నారు, సక్సెస్ మీట్, ప్రమోషన్స్, పార్టీ. అండ్ సో ఇప్పుడు చెప్పండి, జనరల్గా యాజ్ ఎ డైరెక్టర్ లైక్ అంటే మీ ఇంట్రో ఇంతకుముందు ఆల్రెడీ మీరు చాలా ఛానల్స్లో ఇచ్చేసి ఉన్నారు కాబట్టి దాని గురించి అడిగి నేను పీపుల్కి బోర్ కొట్టించదలుచుకోలేదు. కాకపోతే ఒకటి అడుగుతాను, జనరల్గా ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ అనేది యాజ్ ఎ డైరెక్టర్గా మాకు తెలిసినంత వరకు ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ అనేది మేము ఆన్ స్క్రీన్ ఏదైనా చూసినప్పుడు మాకు ఫిల్మ్ మేకింగ్ గురించి తెలియదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ హరికథ అనే వెబ్ సిరీస్ మీరు ఏదైతే చూసారో లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో. లైక్ అంటే అక్కడెక్కడో అరకులో సీన్స్ దగ్గర నుంచి దేవుడు చంపేస్తాడా అన్న ఇక్కడ సీన్స్ దగ్గర నుంచి ఆ మేకప్ దగ్గర నుంచి ఈ వేరియేషన్స్ కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, దివి కానివ్వండి, శ్రీరామ్ గారు కానివ్వండి, అంటే సో మెనీ యాక్టర్స్తో మీరు ఇక్కడ వర్క్ చేసి ఉన్నారు, అందరూ ఎక్స్పీరియన్స్డ్. సో అసలు ఫిల్మ్ మేకింగ్ ఇలాంటి ఆర్టిస్టులతో అసలు జనరల్గా ఫిల్మ్ మేకింగ్ అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో సంబడి గెట్స్ అన్ ఐడియా. ఒక ఐడియాని మీరు ఒక కథగా రాయాలి. సో ఐడియా అనేది చాలా ఈజీ వస్తుంది. ఆ ఐడియా నుంచి దాన్ని కథగా మార్చడం అంటే ఒక 200 పేజీలు 300 పేజీల స్క్రిప్ట్గా మార్చడం అనేది ఒక చాలా పెద్ద టాస్క్, రైట్? సో ఆఫ్టర్ అది క్రాఫ్ట్ అయిన తర్వాత వెన్ యూర్ నేరేటింగ్ ఎ ప్రొడ్యూసర్, ఐడియా అంటే ఒక చిన్న లైన్ అంటున్నారా? సింపుల్. ఇప్పుడు ఒక ఫాదర్ అనుకుందాం, ఒక 60 years ఫాదర్, తన 18 ఏళ్ళ కూతురు కిడ్నాప్ అయింది, ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళాలి. టేక్ ఇన్ సినిమా ఐడియా అంతే కదా. ఇప్పుడు అతను ఒక రిటైర్డ్ ఆర్మీ, ఓకే డెన్. సో హీ గాట్ పర్టికులర్ స్కిల్స్, ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఓకే, ఆ అమ్మాయి వేరే కంట్రీ వెళ్ళింది. స్టేక్స్ పెంచుకుంటూ పోతాం, వీ కాల్ ఇట్ యాజ్ అ స్టేక్స్. మీ ఊర్లో కిడ్నాప్ అయితే ఒకటి, పక్క ఊర్లో కిడ్నాప్ అయితే ఒకటి. ఫిష్ ఇన్ ద డెజర్ట్ అంటారు ఇన్ ద స్క్రీన్ ప్లే బుక్లో, ఫిష్ ఇన్ ద డెజర్ట్. సో మీరు ఎప్పుడు ఒక ప్రొటగనిస్ట్ని తనకి బలం లేని, అంటే ఇప్పుడు ఎక్కడైతే తన బలహీనుడో, తనకి ఫిష్ ఇన్ ద డెజర్ట్ ఈజీ లేదు, సో అలాంటి ప్లేస్లో పడేయాలి. ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి మీకు డ్రామా స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రొటగనిస్ట్ అక్కడ తీసుకెళ్ళాలి. సో వాట్ ఐ ఆల్వేస్ థింక్, వాట్ ఎవర్ ఐ క్రియేట్, నేను అనుకునేది ఆడియన్స్కి పరిచయం ఉన్న వరల్డ్ని చూపించడానికి నేను పెద్దగా ఇష్టపడను. ఇప్పుడు 2024లో కథ జరుగుతుందంటే నేను 2024లో కథ చెప్పడానికి పెద్ద సుముఖత చూపించను. ఐదర్ ఐ విల్ టేక్ బ్యాక్, ఒక 20-30 years బ్యాక్ అయినా తీసుకెళ్తాను, అండ్ లేదా అహెడ్ అయినా తీసుకెళ్తాను, ముందుకైనా. సో దట్ విల్ క్రియేట్, ఫస్ట్ చూడగానే మీకు విజువల్ ఒకటి ఇప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది ఏదో సంథింగ్, వీ కాల్ ఇట్ వరల్డ్. సో ఆ వరల్డ్ని మార్చండి. అండ్ 2 స్లాంగ్ అంటాం మేము. అంటే ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతున్న భాష నాకు తెలిసి మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అందరూ మాట్లాడే భాషకి దాదాపు సమానం. బట్ ఇప్పుడు అరవింద సమేస తీసుకోండి, వన్స్ హీ చేంజ్ ద లాంగ్వేజ్, మీకు ఎంత వేరియేషన్ వస్తుంది. మీకు తెలుసు ట్రైలర్ లో ఓవా అని చూడగానే ఒక ఎగ్జైట్ అయిపోయింది. సో ఈ 2 నేను చాలా పర్టికులర్గా నేను రాసుకునే అంశాలు. దెన్ వన్స్ మీరు స్టోరీని యాడ్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ గారు కథ నచ్చింది అనుకోండి, అక్కడికి సినిమా అయిపోదు. ఆ ప్రొడ్యూసర్ గారు సో కాల్డ్ మీకు ఎవరెవరు యాక్టర్స్ కావాలంటారు. ఇప్పుడు లైక్ సింప్లీ ఐ టెల్ యూ స్టోరీ. లైక్ ఇందాక చెప్పినట్టుగానే రైటర్ వచ్చి ఒక పెద్ద అడవి అండి అన్నాడు. సో ఆటోమేటికల్లీ నేను అడవి అని చెప్పగానే ప్రొడ్యూసర్ గారి మైండ్లో ఒక అడవి వస్తుంది, హీరో గారి మైండ్లో ఒక అడవి వస్తుంది. ఇది ఫస్ట్ టైం కాదు, ఫస్ట్ టైం అందరూ నార్మల్గానే ఉంటారు. సెకండ్ టైం విన్నప్పుడు కథని ఆడియన్ అనేది నా పేపర్లో లేదా మైండ్లో అడవి, ఇక్కడ నుంచి అవుట్డోర్. సో అవుట్డోర్ ఎంతమంది వెళ్తారు, ఒక 50 to 70 members చిన్నదైతే, ఓకే అట్లీస్ట్ ఓకే ఇంతమందికి ఎంత అవుతుంది, ఓకే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లెక్కలేసేస్తుంటాడు ఆయన మైండ్లో. ఎగ్జాక్ట్లీ దట్ వాజ్ హిస్ డ్యూటీ. ఇప్పుడు సార్ ఇలా కనిపిస్తారు సార్, మీరు ఒక ట్రైబ్ 70-80sలో ఉండగానే హీరో గారి మైండ్లో ఓకే నా విజన్ వస్తుంది, ఓకే నేను ఒక ట్రైబ్లా ఉంటానా, ఒక అపోకలిప్టర్లా ఉంటానా అని. సార్ అక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి, ఓకే
నాక్చరనల్స్ యానిమల్సా, ఈ యానిమల్సా, డే నైట్స్ ఉన్నాయా, ఈయన మైండ్లో ఒక పిక్చర్ రన్ అవుతుంది. ఆయన మైండ్లో డే షిఫ్ట్స్ ఎన్ని, నైట్ షిఫ్ట్స్ ఎన్ని అవుతున్నాయి, యానిమల్స్ అనగానే సీజీ ఎంత అవుతుంది, పర్మిషన్ ఎంత అవుతుంది, ఇవన్నీ ఆయనదే. సో ఈ రెండు కథ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మనసులోని వాడిని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఈయనకు నచ్చింది, ఓకే బ్రో నాకు నచ్చింది, విల్ డూ ఇట్, ఫంటాస్టిక్ చేద్దాం అన్న తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ తాలూకు విలువలు మనం లెక్క కట్టాలి. ఆయన నాన్న సో కాల్డ్ మార్కెట్ ఈయనకు ఉంది. సో నేను దీనిపైన ఒక 25% లేదా 30% రిస్క్ చేయగలను. యాక్చువల్లీ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ రిస్క్. నేనైతే ఒక సపోజ్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం, ఒక 10 కోట్లు మార్కెట్ ఉన్న హీరోని మనం 15 కోట్లు 20 కోట్లు పెట్టించడం అన్నది నేను పర్సనల్గా ఎందుకు అంత రిస్క్ చేస్తున్నామని నేను అలా అనుకుని, నేను వినాయక్ సార్ దగ్గర నేర్చుకున్నది కూడా అదే. సో దాన్ని ఎలా ఈ 10 కోట్లలోకి తేగలము, లేదా మ్యాక్సిమం గురుగారు అంటే ఒక 10-20% రిస్క్లో కథను బాగా నమ్మితే వీలైతే ఆ 10 కోట్లను మీరు ఇంకా కిందికి తీయగలితే అంతకన్నా అదృష్టం లేదు. అది ఓన్లీ వివి వినాయక్ గారే చేయగలరు. 10 crores చెప్తే 8 crores కంప్లీట్ చేయడం. ఆయన 50 కోట్లు చెప్పిన సినిమాని మీకు 45లో ఫినిష్ చేయగలరు. మీకు 5 కోట్లు టేబుల్ మీదే కనిపిస్తుంది. చాలా మంది అలాంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు, ఎక్కడో కానీ రేర్ గా దొరుకుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే చెప్పిన దానికంటే కొంచెం ఎక్స్ట్రా, అఫ్ కోర్స్ స్టోరీలో దమ్ముంది అంటే ఇట్ విల్ ఓకే. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇలా చేయడం అనేది ప్రొడ్యూసర్స్ కి నిజంగా చాలా బెస్ట్ అనిపిస్తుంది. అది అలా చేస్తేనే ప్రొడ్యూసర్ ప్రాఫిట్ లో ఉంటాడు, అలా చేస్తేనే ఆయన రెండో సినిమా ప్రొడ్యూస్ చేయగలడు, లేదా సినిమాతో చచ్చిపోతాడు ఆయన. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. మీకు మళ్ళీ అతను, నేనంటే నాకే అతను మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి అంటే నేను చెప్పిన దానికన్నా అట్లీస్ట్ చెప్పిన బడ్జెట్లో లేదా దానికన్నా ఒక తక్కువ బడ్జెట్లో చేయడమే సేఫ్టీ. మీరు ఈ టిప్ ఆయన దగ్గర నేర్చుకున్నారా? ఎస్, మేము మామూలుగానే ఇప్పుడు హరికథ చేసినప్పుడు మీరు అన్నారు గ్రాండర్గా ఉంది, అది ఉంది, రిచ్గా ఉంది. డెఫినెట్లీ దానికి మేము తీసుకున్న మార్గాలు ఏంటంటే ఇందాక ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో చెప్పినట్టుగా స్టోరీ అయిపోయిన తర్వాత మీకు బీట్ షీట్ వస్తుంది, సీన్స్ అంటాం కదా మనం. ఆ సీన్స్లో మనకు తెలుసు ఏ సీన్స్ హైలైట్ సీన్స్ అని. సపోజ్ ఇంటర్వల్ బ్యాంగు లేదా హీరో గారి ఇంట్రొడక్షన్ మనకు సినిమా పరంగా చెప్తే, సో వాటిని విల్ మార్క్ విత్ సమ్ ఒక కలర్, ఒక రెడ్ కలర్ అనుకోండి, రెడ్ కలర్తోని దిస్ హై సీన్స్, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ అంటాం. ఇప్పుడు మీకు ఇందులో దేవుడు వస్తున్నారు అన్నారు, ఆ నరసింహస్వామి రావడము, వామన, ఇవన్నీ ఏవైతే లార్జర్ దాన్ లైఫ్ సీన్స్ ఉంటుందో దాన్ని ఒక కలర్తో మార్క్ చేసుకుంటాం. సెమీ ఇంపార్టెంట్ సీన్స్ అంటే మిడిల్, సో దాన్ని ఒక కలర్తో మార్క్ చేసుకుంటాం. యావరేజ్ సీన్స్, దీనికి ఎగ్జిక్యూషన్కి దీనికి అంత జిమ్మీలు ఇవన్నీ అవసరం లేదు రాబోయే. దీన్ని ఈ సీన్ ఏం చెప్తుంది, కథను ముందుకు ఎలా తీసుకెళ్తుంది, ఇలా కూడా తీసుకెళ్ళచ్చు. ఓకే, లో సీన్స్, ఆఫ్టర్ దిస్ సాంగ్స్, ఫైట్స్, ఇది అన్నీ మార్క్ చేసుకొని ఈ పరిమితమైన బడ్జెట్లోకి దీన్ని ఎలా తీసుకురావాలనేది మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్తో కూర్చొని మాట్లాడితే, యాక్చువల్లీ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ యాజ్ అ డైరెక్టర్, వీ హ్యావ్ టు డూ దట్ ఫస్ట్. అక్కడ నాకు తెలిసి ఈ చర్చ మీకు నెల రోజులైనా తప్పులేదండి. నెల రోజులు మీరేం పరిగెత్తుకుని షూటింగ్ చేసే పర్లేదు. ఈ చర్చ వల్ల మీకు టేబుల్ మీద ఏ బడ్జెట్ అయితే పెడుతున్నారో ఆ బడ్జెట్లో వస్తున్న నమ్మకం ప్రొడ్యూసర్ గారికి ఉంటుంది, ఆయనకు అందరికీ క్లియర్గా ఉంటుంది. సో మనం ఇది ఇంతలో తీస్తున్నాం సార్, ఇది దీనికి అవుట్డోర్ వెళ్తున్నాం, దీనికి ఇండోరే వెళ్తున్నాం, దీనికి ఇక్కడే చేస్తున్నాం, దెన్ యూ గో ఫర్ రెక్కి. ఇప్పుడు రెక్కీకి వెళ్ళండి. ఇప్పుడు రెక్కీలో లొకేషన్స్ చూడండి, అన్నీ మనం అనుకున్న లొకేషన్స్ ఉండవండి, డెఫినెట్లలీ ఉండవు. దానికి కాస్త అటో ఇటో ఉంటాయి. ప్రతిదానికి నేను పోర్టు డైరెక్టర్, నేను ఎలాగే తీస్తాను, నేను అలాగే తీస్తాను, నాకు ఇదే కావాలి, నాకు ఇక్కడ జిమ్మీ కావాలి, ఇక్కడ డ్రోన్ కావాలి. డోంట్ ఫైట్ ఫర్ దట్. అంటే అట్లీస్ట్ నేనున్న స్టేజ్లో, వేరే వాళ్ళు పక్కన పెడితే మనం ఉన్న స్టేజ్లో డోంట్ ఫైట్ ఫర్ దట్. మీకు నేను బాగా నమ్మేది కథ తర్వాత ద మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్స్. ఒక డైరెక్టర్ తన యాక్టర్స్ నుంచి ఆ యాక్టింగ్ తీసుకోగలిగితే, లైక్ సో కాల్డ్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ప్రజెంట్ చేయాలి అంటే, ఇందాక మీరు అన్న రామప్రసాద్ గారిని కొత్తగా చూపించాలి. కొత్తగా ఎందుకు చూడాలంటే కొత్తగా ప్లాన్ చేసాం కాబట్టి. మీరు భీముడు కొత్తగా చూడలేదు, ఇవన్నీ చూశారు. మేము పెద్ద ఆయన రిఫరెన్స్లు తీసుకున్నాము, ఎన్టీఆర్ సార్ రిఫరెన్స్లు తీసుకున్నాము, మోహన్ బాబు గారి రిఫరెన్స్ తీసుకున్నాము, తారక్ సార్ రిఫరెన్స్, ఇవన్నీ తీసుకొని ఇప్పుడు దీనిలో మనం ఏం చేయగలం, వాళ్ళందరూ చూపించారు, మనం ఏం చేయగలం. ఆహార్యం ఎంత మార్చగలం, వాచకం ఎంత మార్చగలం, నడక ఎంత మార్చగలం. మనకి వెనకాల అవే స్టేజ్లు, అవే పరదాలు, అవే ఉంటాయి. బట్ వీ వెంట్ ఫర్ మోర్ క్లోజ్అప్ షార్ట్స్, బై దట్ వీ కెన్ ఆయన ముఖ కవలికల్ని. సో మీరు చూసినప్పుడు టీవీలో ఆ క్లోజ్అప్స్లో మీకు ఆ ముఖ కవలికలు, అరే భలే చేశాడు, ఇన్స్టెడ్ ఆఫ్ లార్జర్ దెన్ లైఫ్ అన్నిటికీ పెట్టకుండా కొన్ని సీన్స్కి మాత్రమే గ్రాండియర్ పెట్టుకొని మిగతా సీన్స్కి పెర్ఫార్మెన్స్ బేస్డ్గా వెళ్ళి అలా చేసుకుంటూనే చేస్తే హెల్ప్ అవుతుంది. వాట్ ఎవర్ ఐమ్ టెలింగ్, ఇట్స్ నా ఎక్స్పీరియన్స్ అంతే. ఇలాగే చేయాలనే రూల్ ఏం లేదు, బుక్ ఏం లేదు. మర్చిపోయాను సార్, నెక్స్ట్ ఏం అడగాలో భలే మాట్లాడుతున్నారు. లైక్ అంటే బాగుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. లైక్ అంటే చెప్తున్నాను కదా, ఆఫ్ స్క్రీన్ ఏం జరుగుతుంది అన్నది మాకు క్లియర్గా తెలీదు.
బట్ మీ ఆన్ స్క్రీన్లో ఏదైనా చూసి బాగుంది బాగాలేదు అని చెప్పడం వరకే మాకు తెలుసు. కాకపోతే ఏంటంటే వెనకాల ఇంత జరుగుతూ ఉంటుంది కదా. సో యాజ్ ఏ డైరెక్టర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంది. లైక్ అంటే నిజంగానే విజువలైజ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళ మైండ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అన్నీ మనం అనుకున్నట్లు అనుకూలంగా జరగవు. దానికి తగ్గట్లుగా మన స్క్రిప్ట్ అనేది దానికి తగ్గట్లుగా ఎలా చేసుకోవాలి అండ్ ప్రొడ్యూసర్కి ఎంత బెనిఫిట్గా ఉండాలి అనేది డైరెక్టర్కి నిజంగా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. మేబీ అనుకుంటా కాదు, 100% ట్రూత్ అదే ఇంపార్టెంట్. సో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం కూడా ప్రొడ్యూసర్స్ పచ్చగా ఉంటారు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి ఆడియన్స్ వస్తారు. ఎస్ కృష్ణ గారు లాంటి వాళ్ళు ఇంతకుముందు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన్ని ప్రొడ్యూసర్స్ హీరో అని చెప్పేవాళ్ళు. ప్రొడ్యూసర్స్ అందరూ ఒక దేవుళ్ళలా చూసేవాళ్ళంట. సో నాకు అంటే సడన్గా మైండ్లో వాళ్ళందరూ విజువలైజ్ అయ్యారు మీతో మాట్లాడుతూ ఉంటే. ఎనీవేస్ ఓకే. సో రాజేంద్ర ప్రసాద్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి, సో చాలామంది ఇందులో ఇప్పుడు చాలా రోజుల తర్వాత అంటే మాకు తెలియదు ఇప్పుడు వరకు ఎంఎస్ నారాయణ గారి డాటర్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ ఇంత అయ్యారు అని చెప్పేసి. ఏంటి అసలు ఆవిడతో ఎలాగా? శశి గారు నాకు ఈ ప్రాజెక్ట్ నుంచే పరిచయం. యాక్చువల్లీ నాకు ఈ స్క్రిప్ట్ పంపించింది హాట్స్టార్ అన్నగారు. సో పిఎంఎఫ్కి వెళ్ళిన తర్వాత అక్కడ శశి గారు ఉన్నారు అనమాట. సో శశి గారిని కలిసాక షీఈస్ డైరెక్టర్. యాక్చువల్లీ తను ఒక సినిమా తీశారు, సాయి సుబ్రహ్మణ్యం అనుకుంటాను. సో తనకి నాకు లక్ ఏంటంటే అలా తీసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు సినిమాకి పడే కష్టం. ప్లస్ ఆవిడ ప్రొడ్యూసర్ సైడ్ ఉన్న కాబట్టి అటు సైడ్ కూడా ఆవిడ కష్టం తెలుసు. సో మా ఈ ఇరు వర్గాలను ఒక బెంచ్ పైకి ఆవిడ తీసుకొస్తుంది. బై ద గాడ్స్ గ్రేస్ మనం డబ్బులు పెట్టండి ఆ కోలోకి నేను రాను కాబట్టి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ చాలా ఈజీగా అయిపోయింది. చాలా సీన్స్ లో ఇప్పుడు మేము అరకులో షూట్ చేసాం, ఒక 20-25 డేస్ అరకులో చాలా ఉన్నాయి కదా. చాలా సీన్స్ మేము అరకులో షూట్ చేసాం. ఇప్పుడు అరకు అనేది అవుట్డోర్, సో అందులో డేస్ ఉన్నాయి, నైట్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఒక ఏరియాకి వెళ్ళి షూట్ చేసినప్పుడు మనం క్లియర్ కట్గా ఉండాలి. ఏది నేను, కెమెరామెన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు, సో కాల్డ్ మెయిన్ క్రూ. నేను అరకు ఎందుకు వెళ్ళాను? అరకు చూపించడానికి వెళ్ళాను. ఓకే, సో మేము మా కోఆర్డినేటర్ గారితో సహా చాలా క్లియర్, మోస్ట్లీ ఇదేనండి, టేబుల్ పైన వర్క్ చేయడం చాలా ఉత్తమం. కోఆర్డినేటర్ గారు చెప్పేది, సార్ మనం అవుట్డోర్ వెళ్తున్నాం సార్, ఓన్లీ అవుట్డోరే తీస్తున్నాం. అవుట్డోర్ మీన్స్ ఓన్లీ ఎక్స్టీరియర్స్ తీస్తున్నాము. కట్ చేసి వెళ్తే లేదా ఇంట్లోకి వెళ్తే లేదా ఇంకో చోటుకి వెళ్తే అరకు అవసరం లేదు మనకి. నో, మీరు ఆ ఇంట్లో అన్ని హైదరాబాదే. మేము ఓన్లీ వైడ్ షాట్స్, ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్స్, వీటికి మాత్రమే అరకుతో కొలాబరేట్ అయ్యాం. అంటే 90%. కొన్ని సీన్స్ బ్రేక్ చేయలేని ఉంటాయి, ద ఎమోషన్స్ అవి కంటిన్యూ చేసాం. కానీ ఎక్కడ ఇంటీరియర్స్ కోసం అరకెళ్ళాల, దాన్ని కట్ చే అదే దానికి మీకు ఆల్వేస్ ఎ డైరెక్టర్ షుడ్ హ్యావ్ ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంటేనే మీకు ఓకే ఈ సీన్ ఎంత లెంత్ వస్తుందని పేపర్ మీకు తెలిసిపోద్ది. వచ్చినప్పుడు ఓకే దీంట్లో ఎక్స్టీరియర్స్ ఏంటి ఇవి, ఇంటీరియర్స్ ఏంటి ఇవి, ఓకే మనం ఇంటీరియర్స్ ఇక్కడ చేస్తున్నప్పుడు ఇవి ఇక్కడ షూట్ చేసుకుందాం. దానికి అఫ్కోర్స్ ఎప్పుడు నేను గమనించినైతే యాక్టర్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారండి. ఇఫ్ యూ ఆర్ గో విత్ ఎ క్లియర్ ప్లాన్, అసలు నీ మైండ్లోనే ప్లాన్ క్లియర్గా లేదు అంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది. అందరికీ స్క్రిప్ట్ రాగానే షూటింగ్కి వెళ్ళిపోదాం అన్న తొందర ఎవరైతే ఉంటుందో, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీబడి, ఐఎమ్ జస్ట్ టెలింగ్, ఆ తొందర ఎవరికైనా ఉంటే అది వద్దు. డేట్స్ వెళ్ళిపోతాయి, అది వెళ్ళిపోతాయి, ఇది వద్దు. సిట్ ఓవర్ ద టేబుల్, ఆరామ్సే బయట డిస్కస్ చేయండి. మీ కోఆర్డినేటర్తో, మీ అసిస్టెంట్ డైరెక్టర్స్తో మాట్లాడండి, మీరు తీయండి, ప్రాపర్గా మార్క్ చేయండి. మనకి ఎంతవరకు ఎక్స్టీరియర్ అవసరము, ఎంతవరకు అవుట్డోర్ అవసరం. ఎందుకంటే అవుట్డోర్ అనేది నాట్ అ సింపుల్ జాబ్. ఎక్విప్మెంటు, జిమ్మీలు, కెమెరాలు, ట్రాక్ అండ్ ట్రాల్, ఇవన్నీ కొన్ని పెళ్లి కన్నా 10 రెట్లు ఎక్కువ వ్యాన్లు వెళ్తుంటాయి. అక్కడ హోటల్స్ వేయాలి, రైట్, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఒక వ్యక్తి ప్రొడ్యూసర్. ఫస్ట్ ట్రై టు బీ అండర్స్టాండ్. ఒక ప్రొడ్యూసర్గా ఒక 2 రోజులు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. లేదు కాదుకూడదు అంటారా, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసేయండి బెస్ట్. బిఫోర్ యూ డైరెక్ట్, మీ ఫ్రెండ్ని ఎవరినో డైరెక్ట్ లేదా మీ డైరెక్షన్లోనే మీరు ప్రొడ్యూస్ చేసి ఒక 2 minutes to 10 minutes షార్ట్ ఫిల్మ్ తీసేయండి. బట్ ప్రొడ్యూసర్ అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్ని పట్టుకున్నారు మీరు. పెద్ద కాదు, పెద్దెస్ట్ చాలా. అంటే పీపుల్ మీడియా అనేది ప్రెసెంట్ అంటే హై బడ్జెట్ మూవీస్ అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అది. సో మన హరికథ కూడా పీపుల్ మీడియా నుంచి విశ్వ గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి, సో ఎలా అనిపించింది ఇంత పెద్ద బ్యానర్లో మన హరికథ చూడడం మీరు? నేను ఆయన కలిసిన 4-5 times, ఇది ప్రీ వర్క్ అప్పుడు, ప్రీ ప్రొడక్షన్లో 4-5 times నేను ఆయన దగ్గర ఎప్పుడు మాట్లాడలేదు. అంటే హీస్ అ బాస్ మ్యాన్, బిలీవ్ మీ. బట్ హీస్ సో సింపుల్ కదా. హీస్ సో సింపుల్ వెన్ యూ లుక్ ఎట్ హిమ్, బట్ వెన్ హీ టాక్స్ హీ గాట్ ఎవ్రీ పాయింట్. సో మీరు ఎంతైతే స్క్రిప్ట్ చదివి ఉన్నాను అనుకుంటున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మీకు అర్థమవుతుంది. మీకన్నా ఒక 2 pages ఆయన ఎక్కువ చదివాడు, 2 సార్లు ఎక్కువ చదివాడు డెఫినెట్లీ. అండ్ హీ గాట్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఆన్ విజువల్ ఎఫెక్ట్స్.
ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది. సో మేము ఎప్పుడు కథ చెప్పడానికి వెళ్ళినా ఆయన కథ వేసి ఫస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అన్ని మార్క్ చేసేవాడు. డైరెక్టర్ గారు ఈ విజువల్ ఎఫెక్ట్స్ మనం ఇది పక్కన పెట్టండి, ఇది ఎలా తీస్తాము, నాకు విజువల్ ఎఫెక్ట్స్కి ఆయన అన్నిటికీ యాక్చువల్లీ మనకి డ్రాయింగ్స్ ఉంటాయి, కానీ విజువల్ ఎఫెక్ట్స్కి ఆయన స్పెషల్గా కలర్ స్కెచ్ బోర్డ్తో వెళ్ళాము. దెన్ వీ హ్యావ్ ప్లాన్ ఇట్ ఇన్ ఏ, లక్కీగా ఏ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ యూటిలైజ్డ్ ఏ లిటిల్ బిట్, నాట్ మచ్. కొద్దిగా ఏ వాడి మేము అవి చూపించడము. ఇప్పుడు వాడారా అంటే స్కెచ్ మీకు ఇప్పుడు ఈ నగలు, ఈ ఆహారం ఇవన్నీ మీకు వస్తున్నాయి కదా. ఇప్పుడు రాంప్రసాద్ గెటప్స్ అన్ని ఇనిషియలీ మేము ఏఐలో క్రియేట్ చేసాము. ఆయనకి తెలియట్లేదు ఇక్కడ కాదండి, మేము స్టోరీ బోర్డ్ వేసేటప్పుడు ఆయన ఎలా ఉండాలి అని అనుకున్న పద్ధతిని మేము ఏఐలో జనరేట్ చేసుకున్నాం. నేను ఇంకా వెబ్ సిరీస్ లో కూడా కొన్ని సీన్స్ చేసాము. అది మన జునేద్ గారు చేశారు, ఎడిటర్ జునేద్ గారు. ఆయనకు విజువల్ ఇమెన్స్ నాలెడ్జ్ ఉంది. వెన్ ఐ కంప్లీటెడ్ ద ఎడిటింగ్ అయిన తర్వాత ఆయన సెకండ్ రన్ అంటారు, మరి మొత్తం అయిపోయిన తర్వాత డైరెక్టర్ కట్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఇది మీకు ఓకే అనుకున్న తర్వాత దెన్ ఆయన కూర్చొని సార్ ఇప్పుడు నేను కొన్ని సీన్స్ మార్క్ చేశాను అవి చూడండి అని చూపించి ఆయన దీన్ని ఏఐతో ఎలా ఉంటుంది అంటే ఇఫ్ యూ ఇంప్లిమెంట్ లిటిల్ బిట్ ఏ ఎలా ఉంటుంది. సో అలా ఆయన ఈ గ్రాండియర్కి ఆయన కూడా ఒక పెద్ద కారణం జునేద్ గారు. సో లిటిల్ బిట్ దాన్ని వాడుకున్నాము. అంటారు కదా మీ దగ్గర ఇంతే ఉన్నప్పుడు దాన్ని ఎలా ఖర్చు చేయాలంటే రూపాయి ఖర్చు చేస్తారు, ఇంత ఉన్నప్పుడు తెలియదు వాల్యూ. సో టోటల్గా ఓవరాల్గా మీరు మొత్తం అంతా అయిపోయిన తర్వాత విశ్వప్రసాద్ గారి రియాక్షన్ ఏంటి? 2 రోజుల్లో రిలీజ్ అవుతుందనగా ఆయన మొత్తం సిరీస్ చూశారు. అప్పటివరకు ఆయనకి టైం దొరకలేదు, నేను చాలాసార్లు అడుగుతున్నాను. చాలా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవుతూ ఉంటాయి కదా. సో అందులో నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడో మూలన ఉంటాను. ఆయన ఐ థింక్ నైట్ 12కి ఏదో పెట్టుకొని చూశాను అనుకుంటా. నాకు ఆయన మెసేజ్ 257 అలా మెసేజ్ వచ్చింది. నేను మార్నింగ్ చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు, అంటే ఆయన అంత బాగా ఒక డీటెయిల్గా రాశారనమాట. రాసి అన్నీ రాసి అంటే సో కాల్డ్ ఇంటర్నల్గా జరిగినవన్నీ రాసి ఆయన కింద రాశారు వెరీ ఎక్సలెంట్ మ్యాగీ. దాని తర్వాత నేను ఇంకా ఆయనకి రిప్లై పెట్టాను. ఆయన వెంటనే కాల్ చేశారు. మేము ఒక 5 నిమిషాలు మాట్లాడాము. దాని తర్వాత ఇంకా మొన్న సక్సెస్ పార్టీలో లైక్ ఆ రోజు నేను ఫస్ట్ టైం విశ్వప్రసాద్ గారితో కనీసం అరగంట మాట్లాడడం, అదే నా ఫస్ట్ టైం. అంటే మిగతా విషయాలు మీద సినిమా కాకుండా మిగతా విషయాలు మేము ఇద్దరం మాట్లాడుకుంది. అంటే అంత పెద్ద అయితే నేనేం మాట్లాడతాను, మల్టీ మిలియనర్. బట్ అప్పుడు అనిపించింది అంట ఈ అరగంట నేను స్టార్టింగ్లో మాట్లాడితే ఇంకా కొద్దిగా బెటర్మెంట్ తెచ్చేవాడినేమో అని. ఆయన అన్నారు మనం ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా వచ్చాయి కానీ ఇంకా బెటర్గా చేద్దాం అన్న కోరిక అయిందండి. సో అది ఒక్కటి మిగిలింది, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ చేస్తాం ఎఫెక్ట్స్. సో నెక్స్ట్ మళ్ళీ అయితే విశ్వప్రసాద్ గారితో మళ్ళీ ఇంకా వర్క్ చేయబోతున్నారనమాట మీరు? ఏంటి మీరు ఆల్రెడీ ఏమైనా చెప్పేస్తున్నారా, ఏమైనా హింట్లు ఇస్తున్నారా, లేకపోతే ఆయనకి ఏమైనా చెప్తున్నారా బాబు వీడికి ఛాన్స్ ఇవ్వని? మీరు ఎలా అయినా తీసుకోండి, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మేడం రైట్ నౌ ఐఎమ్ జస్ట్ హ్యాపీ విత్ దిస్ సక్సెస్. ఐల్ టేక్ ఎ బ్రేక్. బికాజ్ ఏంటంటే మాకు తెలిసినంత వరకు విశ్వప్రసాద్ గారికి ఒక డైరెక్టర్ వర్క్ నచ్చింది అంటే ఇమ్మీడియట్గా ఇంకొక ఆపర్చునిటీ ఇస్తారు అని చెప్పేసి మాకు తెలుసు. అది మనం అనకూడదు, ఆయన ఇస్తే తీసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ ఎక్సలెంట్ అని మెసేజ్లు వచ్చి అరగంట సేపు మాట్లాడుకుంటున్నారు సక్సెస్ పార్టీస్లో. అంటే మేము యాంకర్స్ కాబట్టి మాకు ఇష్టం వచ్చినవి రాసుకుంటాం అనమాట. మీరు రాసుకోండి, కానీ ఏమవుతుంది అన్నది రేపు ఏమవుతుంది అన్నది నా చేతిలో లేదు. ఓకే, దెన్ నో ఇష్యూస్. సో అది మేము రాసుకుంటాం, తర్వాత thumbnail-లో పెట్టుకుంటాం మేము. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, లైక్ అంటే ఆల్మోస్ట్ 50కి దగ్గరలో ఉన్నారు యాక్టింగ్లోకి ఆయన వచ్చి 48 years ఆల్మోస్ట్. సో 48 years ఇండస్ట్రీలో అంటే అసలు ఎంత పెద్ద విషయం అది. సో 48 years నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక పర్సన్ చాలా కామెడీ రోల్స్ దగ్గర నుంచి విలన్ రోల్స్ దగ్గర నుంచి డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని పెద్ద మూవీస్లో కూడా చేశారు ఆయన. అలాంటి పర్సన్ మీరు డైరెక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? బికాజ్ యు ఆర్ టూ యంగ్, ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ కూడా మీకు లేదు. సో చాలా పెద్ద ఏజ్ అంత లేదు, అందుకే చెప్పాను ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ కూడా మీకు లేదు. సో అలాంటి అంత పెద్ద యాక్టర్తో వర్క్ చేయడం, అంత పెద్ద యాక్టర్ని మీరు డైరెక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? అది కూడా దిస్ కైండ్ ఆఫ్ రోల్. సో మనం అందరం కూడా ఎప్పుడో కొద్దిగా లోలో ఉన్నప్పుడు డల్గా ఉన్నప్పుడు మనం అందరూ చూసే సినిమాలు ఎవరివి? డెఫినెట్గా రాజేంద్ర ప్రసాద్ గారివే. సో నాకు తెలిసి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి సార్. బట్ ఎక్కువ సార్లు నేను సినిమాలు చూసినవి మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారివే. అంటే ఎక్కువ లెవెల్లో ఉన్నాను కదా, నాకు ఎక్కువ నవ్వడం ఇష్టం కాబట్టి నేను నవ్వుతూ అలా చూస్తుంటాను. ఆహనా పెళ్ళంట బ్రిలియంట్ అసలు, అంటే మా ఇంట్లో రెగ్యులర్గా రన్ అయ్యే మూవీ అది ఆహనా పెళ్ళంట అనేది. సో ఒక 5 తరాలు చూసిన యాక్టర్ కదా ఆయన. సో ఇప్పుడు ఈయన డైరెక్ట్ చేయాలి అన్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్.
సో నేను ఆయన వెళ్ళి కలిసి ఆయన ఎగ్జాక్ట్లీ మీలాగే ఉంది, ఈడేంటి ఇప్పుడు అవన్నీ తీయగలడా అవన్నీ ఆయనకి ఉంది. బట్ ఆయన గ్రేట్నెస్ ఏంటంటే ప్రతిదీ ఆయనకి ఫస్ట్ టేబుల్ మీద క్లారిటీ కావాలి. మీరు చెప్పండి, మీరు ఏం తీస్తారో నాకు చెప్పండి. వన్స్ హీ బిలీవ్స్, ఇంకా అసలు మిమ్మల్ని సెకండ్ క్వశ్చన్ అయ్యారు. నాకు గుర్తుండే ఒక స్టేజ్ మీద జరుగుతుంది షార్ట్, ఆయన మన బలి చక్రవర్తి గెటప్లో ఉన్నారు. సో గెటప్స్ ఒక దండం అండి, నాకు అసలు గుర్తు కూడా పేర్లు అయితే అసలు గుర్తుండట్లేదు అవి. సో నేను టేక్ 2 అడిగాను, ఆయన ఇట్స్ నైట్ 11-12 అయింది కాబట్టి ఆయన అలా చూసాను, అక్కడ దూరంగా కూర్చున్నాను. సరే టేక్ 2 ఇచ్చారు. నేను మరి సార్ 1 more సార్ అన్నాను. కొద్దిగా రౌద్రం పెరగాలి సార్ అన్నాను. ఓకే అన్నారు. మళ్ళీ కొద్దిగా రౌద్రం పెంచారు. ఐల్ టెల్ ఇన్ దిస్ రసా ఉండి, నేను ఆ రసాల్లోనే చెప్తాను, మీకు రౌద్రం పెంచాలి, బీభత్సం పెంచాలి, భయానకం పెంచాలి, ఇలా ఈ భాషలోనే చెప్తాను. సో గురుగారు కథ చెప్పినప్పుడు 4th టేకే ఆయన పిలిచారు నన్ను, నాగరాజు గారు. నేను ఏంటి ప్రాబ్లం ఏంటి? సో ఐ డిడ్ సార్, యాక్చువల్లీ ఇది ఎలా వస్తుంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా చూపించాలి, ఇక్కడ ప్రేక్షకులు ఉన్నారు, సో ఆ స్టేజ్ కింద ప్రేక్షకులు ఉన్నట్టు అనమాట. ఐఎమ్ టేకింగ్ యువర్ షాట్, ఒక డైనమిక్ యాంగిల్ పెడుతున్నాను, ఇక్కడ నుంచి ఇలా అనాలి, సో మీ బాడీ ఇక్కడ నుంచి ఇలా లేవాలి, వేళ్ళ మీద లేవాలి ఆ గదన అలా లాగినప్పుడు. సో ఆయన కనిపించింది, ఓకే దిస్ మ్యాన్ గట్ ద క్లారిటీ, నేను ఎలా వాక్ చేయాలో కూడా వీడికి తెలుసు. ఇట్స్ నాట్ అబౌట్ డైలాగ్, హీస్ టెలింగ్ అగైన్ అండ్ అగైన్. రౌద్రం అనేది నేను వాయిస్లో ఇస్తున్నాను, వాటికి బాడీ లాంగ్వేజ్లో కావాలి. సో ఎప్పుడైతే గురుగారికి అది అర్థమైందో నాకు తెలిసి ఇంకా ఆ తర్వాత నుంచి ఆయన ఎప్పుడు నన్ను అడగలేదు, కానీ ఎప్పుడు మా మధ్య ముచ్చట్లు, నవ్వులు, ఇవి తప్ప ఇంకా ఆయన ఎప్పుడు స్క్రిప్ట్ మీద నాతో డిస్కస్ బాడీ లాంగ్వేజ్. వాయిస్ నేను డబ్బింగ్లో చెప్పించగలను. దట్ ఆ ఆహార్యంలో ఆయన వచ్చినప్పుడు ఆ ఎదురుగా ఉన్న వాళ్ళకి భయం కల్పించడానికి అలా ఆయన ముందుకి ఇచ్చేస్తున్నాను అనాలి. సో దానికోసం ఆయన చెప్పినప్పుడు హీ అండర్స్టాండ్, ఓకే దిస్ మ్యాన్ బాడీ లాంగ్వేజ్తో సహా చెప్పగలుగుతున్నాడు అంటే క్లారిటీ ఉంది. ఇంకా నాకు తెలిసి ఆ తర్వాత ఆయన ఎప్పుడు క్వశ్చన్ వేయలేదు నన్ను. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అండి. సో నేను హ్యాపీ అంటే చాలా చిన్నవాడు, దానికన్నా ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ రామ్ ప్రసాద్ గారు. సో 48 years ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ గారి కెరియర్లో మీకు తెలిసినంత వరకు, ఎందుకంటే మేము అనేవాళ్ళం ఆయన ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఏదో పార్టీస్లో చూస్తాము, మహా అయితే ఏదో మీట్స్లో, మీన్స్ పార్టీస్ ఇన్ ద సెన్స్ సక్సెస్ మీట్స్ లాంటి వాటిల్లో, పార్టీస్ అంటే అవి కాదు. అయితే జనరల్గా మీకు తెలిసినంత వరకు మీరు చాలా దగ్గరగా ఉండి ఆయనతో వర్క్ చేశారు, ఆయన డైరెక్ట్ చేశారు కాబట్టి మీకు తెలుసు. 48 years ఆయన ఇండస్ట్రీలో ఉండడానికి వాట్ ఈస్ ద రీజన్ అని మీరు అనుకుంటున్నారు? డిసిప్లైన్ ఓన్లీ వన్ థింగ్. యాక్టింగ్ ఇవి అన్ని సెకండరీ. డిసిప్లిన్. 9 o'clock కాల్ షీట్లో ఆయనకు 9 o'clock టైం చెప్తే ఆయన 9 o'clock మేకప్తో ఉంటారు. ఆయన 9 o'clock సెట్లో ఉండడం కాదు, 9 o'clock మేకప్తో ఉంటారు. అలా నేను చాలా తక్కువ మంది చూసాను, చాలా తక్కువ మంది. ఎందుకంటే ఆయన ఏజ్కి కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. మేము చూసే డ్రామాలన్నీ నైట్లోనే షూట్ చేయాలి. సో డెఫినెట్లీ మేము చేసింది చలికాలం. సో వాట్ వుడ్ బి ద టెంపరేచర్ ఇన్ అరకు? డెఫినెట్లీ సింగిల్ డిజిటే ఉంటుంది, డబుల్ డిజిట్ టెంపరేచర్ అరకులో ఉండదు. ఎప్పుడైంది సార్ షూట్? ఎప్పుడు కంప్లీట్ అయింది? వింటర్లో, ఈ లాస్ట్ వింటర్ ఈ డ్రామాలు అవి. ఓకే. సో ఆ టైంలో ఆ టెంపరేచర్లో ఒక మనిషి మీకు షర్ట్ లేకుండా, ఆ నగలని మీకు తెలుసు కుచ్చుకుంటాయని, ఎందుకంటే మనిషి మూవ్ అవుతారు. ఆ మూవ్ అయినప్పుడు ఆ నగలు ఇవన్నీ కట్టుకుని ఉండాలి. అండ్ గద, ఇట్స్ వెరీ హెవీ. ఆయన ఏం గద లైట్ వెయిట్ చేయించలేదు. గద ఆల్సో రియలీ మీరు నేను ఎత్తగలిగేంత అదే. ఆయన ఎత్తి దాన్ని అలా పట్టుకొని ఒక 2-3 seconds దాన్ని స్టే చేయాలి, హోల్డ్ చేసి ఆ ఎదురువాన్ని చూసి ఆ డైలాగ్ చెప్పాలి. సో ఫర్ దట్ ఎంటైర్ సింగిల్ షాట్ యాక్ట్కి ఆయన ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా. సో ఇట్ ఈస్ ఓన్లీ డిసిప్లిన్ ఆఫ్ హిమ్. ఇట్స్ నాట్ ఓన్లీ కమింగ్ ఆన్ టైమ్, ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద రోల్. ఆయన క్యారవెన్లో తన రోల్కి ప్రిపేర్ అవుతారు. నేను గద ఆయన సెట్లో ఎత్తట్లేదు, నాకు తెలిసే క్యారవెన్ కింద ఆయన 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తారు, సెట్కి వచ్చాక ప్రాక్టీస్ చేస్తారు. ఎంత మనం మెజర్మెంట్ చెప్తే సార్ ఇక్కడ నుంచి ఇక్కడ వాక్ అంటే ఒక చిన్న పిల్లడు లేదా ఒక కొత్త యాక్టర్ ఎలా అయితే డైరెక్టర్ మార్కింగ్స్ని ఫాలో అవుతాడో ఫోకస్కి, కెమెరామెన్ ఏదైతే చెప్పారో సార్ ఇక్కడ వరకు ఇలా ఉంటుంది ఫోకస్, ఇక్కడ యూ అండర్స్టాండ్ దట్ టర్మ్స్ రైట్? ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ అ డీప్ వే. హీ విల్ ఫాలో విత్ ఇట్ డిసిప్లిన్. సో నేను ఇంత పెద్ద యాక్టర్ని అన్న ఇది ఆయనకి ఎక్కడ కొంచెం కూడా ఉండదు. బిలీవ్ మీ, అసలు ఇంత పెద్ద యాక్టర్ అంత పెద్ద యాక్టర్ అసలు ఆయన కాదు. వచ్చామా చక్కగా కూర్చొని ఫస్ట్ స్క్రిప్ట్ అడిగాడా, మాట్లాడా, దీన్ని ఎలా చేయాలా కనుక్కున్నారా, ముచ్చట్లు, నవ్వులు. మీకు బ్రేక్ టైంలో ఆయన ఇంటి నుంచి ఏమేమో తెప్పిస్తాడు. అబ్బా పాప ఆయన వంటకాలు ఎలాగో తెప్పిస్తారు. దాంతో ఆయన ఈ చిరుతిళ్ళు, ఐ డోంట్ లైక్ ఈటింగ్ లాట్. నేను యాక్చువల్లీ నాకు ఫుడ్ అంటే పెద్ద అది కాదు, డైలీ 1 time is enough.
ఆయన పంపిస్తూనే ఉంటారు. పంపిస్తుంటే మళ్ళీ ఇంకో ప్రాబ్లం, తినలేదు కానీ అడుగుతారు, ఎట్లా ఎలా ఉంది, మీరు చెగొడలు తిన్నారా, మీరు అది తిన్నారా, ఇది తిన్నారా. గురుగారు తిండి కూడా, ఆయన ఇస్ వెరీ వండర్ఫుల్ పర్సన్ అండి. అందులో ఓకే, హాస్పిటాలిటీలో నంబర్ 1 ఉంటారు. ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు అలాగా. ప్రభాస్ సార్ ఉన్నారు. అలాంటి నేను పనిచేసిన వాళ్ళు రామ్ ప్రసాద్ గారు, పూర్ణ గారు. పూర్ణ ఇస్ లైక్ స్వీట్ హార్ట్, లైక్ బిర్యానీ ఖాతే, బిర్యానీ బిర్యానీ బాగా ఎంజాయ్ చేశారా? నేను రైస్ తిన్ను, తను బిర్యానీలు తీసుకొస్తుంది. బిర్యానీ ఖాతే, షీ సో లవబుల్. అంటే ఆఫ్ కోర్స్ ఐఎమ్ బ్లెస్డ్ వాళ్ళతో చేయడం. నిజంగా అంటే డైరెక్టర్, యాక్టర్, సో అంతవరకు కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే వాళ్ళు మీకు అలా తెచ్చి ఇవ్వడం కూడా ఇట్స్ రియల్లీ సో స్వీట్ కదా. యాక్చువల్లీ దట్ అది ఇద్దరి మధ్య రిలేషన్ని, బాండ్ని డెవలప్ చేస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది. అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు, ఇది దీన్ని నేను వేరే విధంగా అనట్లేదు. మీరు సెట్లో ఉన్న ఒక మెయిన్ క్రూకి ఒక 50 మందికి మీరు బిర్యానీ తీసుకొచ్చి రావడం అంటే అదొక స్పెషల్ కన్సర్న్ కిందనే. సో అది ఇరు వ్యక్తుల మధ్య ఒక బంధాన్ని బలోపేతం చేస్తాను నేను నమ్ముతాను. సూపర్. అండ్ దీంతో పాటు లైక్ అంటే శ్రీరామ్, యాక్చువల్గా మాకు తెలిసిన శ్రీరామ్ హీస్ ద కంప్లీట్లీ లవర్ బాయ్. యాక్చువల్గా శ్రీరామ్ అండ్ అంటే మీరు చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. బట్ రైట్ నౌ హీస్ డూయింగ్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు కదా, విలన్గా చేస్తున్నారు, సమ్ డిఫరెంట్ గెటప్స్తో. ఐ మీన్ డిఫరెంట్ గెటప్స్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అతని మేకప్ గురించి చెప్పట్లేదు, బాడీ లాంగ్వేజ్ గురించి అండ్ క్యారెక్టర్స్ గురించి చెప్తున్నాను నేను. మీరు చెప్పండి, అసలు శ్రీరామ్ గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ అంటే ఫ్రెండ్సా ఏంటి ఇద్దరు? లేదండి, అయ్యో నా ఫ్రెండ్స్ ఎవరు లేరండి. నేను కథ అనుకున్నప్పుడు నాకు పర్టికులర్ యాక్టర్ అంటే వాళ్ళే కావాలి, లేదా వాళ్ళు కాకుండా ఇంకొక యాక్టర్ తప్ప నేను నా ఫ్రెండ్స్ నన్ను ఇరికిద్దాము అలా ఏం లేదండి. ఓకే ఓకే, కథ ఫస్ట్. బట్ శ్రీరామ్ గారి గురించి చెప్పండి. మీరే చెప్పారు, ఇంకేం చెప్పాలి. హీఈస్ సచ్ ఎ లవ్లీ పర్సన్. అయితే ఏంటంటే నాకు అతని కంటిన్యూటీ చాలా ఇష్టం. ఆయన సెట్కి వచ్చారు, హాయ్ డైరెక్టర్ గారు అవన్నీ చెప్పారు, సీన్ పేపర్ తీసుకున్నారు. ఆయన ఈ సీన్ పేపర్ తీసుకున్నప్పుడు ఈ సీన్ ఏ రోజు ఎక్కడ షూట్ చేసామో మరి వాళ్ళ డైరీలో ఉంటుందో నాకు తెలియదు, వాళ్ళ పర్సనల్ మేనేజర్ మెయింటైన్ చేస్తారో నాకు తెలియదు ఎగ్జాక్ట్లీగా. బట్ ఆయన మనం ఏదైతే గెటప్ ఇచ్చామో ఆ గెటప్లో ఆ రోజు ఏ షాట్ చేసామో ఒక లుక్ ఉంటుంది కదా, ఆ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ లుక్ ఆయన వేసేసుకొని వస్తారు. ఆ రోజు కింద పడి దొరలేము, మనకి ఇంత బ్లాక్ అయింది, ఇంత అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఆయనకి చెప్పే పని లేకుండా ఆయన ఫోటో ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన మొత్తం అలా ప్రిపేర్ అయిపోయి వచ్చి ఆయన మనల్ని ఎలా చేస్తారంటే, సార్ ఈ సీన్ ఆ రోజు చేసాం కదా, ఒక్కసారి ఆ సీన్ మళ్ళీ చూద్దాం, బికాస్ ఈ డజంట్ వాంట్ టు లూజ్ ద ఎమోషన్ ఆఫ్ దట్ పర్టికులర్ సీన్. ఆ కంటిన్యూటీ అతను అంటే ఈరోజు షూట్ చేస్తాం కదా అని ఎనర్జీ, నో ఇది ఎనర్జీ కాదు, నాకు ఆల్రెడీ చెవి దొబ్బింది, నేను ఇలా ఉన్నాను, సోకాల్డ్ హీ విల్ గెట్ ఇన్ టు దాట్ కంటిన్యూటీ. సో ఆ రోజు తీసిన వైట్ షాట్స్ ఏవైతే ఉన్నాయని చూసుకొని ఓకే ఇది నా మూడు. సో అగైన్ హీల్ కమ్ అప్ విత్ 2-3 టైమ్స్. వెంటనే ఆయన వస్తారేమో, ఆయన 2-3 సార్లు అనుకొని చేసుకొని ఫస్ట్ ఆయన రిహార్సల్ ఇస్తారు. నాకు వీళ్ళందరిలో నచ్చితే అంటే వీ ఆల్వేస్ డిడ్ రిహార్సల్ ఫస్ట్. డిజిటల్ కెమెరా వచ్చింది కదా, నొక్కేద్దాం షూట్ చేద్దాం అన్న తొందర నాకు లేదు, వాళ్ళకి లేదు. రిహార్సల్ అడుగుతున్నాడు ఏంటి, రిహార్సల్ అవసరమా అన్న ఈగో రామ్ ప్రసాద్ గారికి లేదు, శ్రీరామ్ గారికి లేదు. సో డెఫినెట్లీ ద మెయిన్ స్తంభాలైన వాళ్ళిద్దరు రిహార్సల్ ఇవ్వడానికి రెడీ ఉన్నప్పుడు మీకు అది ఈజీ అయిపోతుంది. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఆ రిహార్సల్లో పాలు పంచుకుంటారు. సో ఫస్ట్ వైట్ షాట్ పెట్టాలని ఎక్కడ లేదు మాకు. నేను విజయ్ గారు ద డిఓపి ఆఫ్ దిస్ విజయ్ అతను ఇస్ మై ఫ్రెండ్, నేను 7 years నుంచి. సో మా ఇద్దరికి ఏంటంటే వీ వర్క్ అకార్డింగ్ టు ద లైట్ ఆఫ్ ద సన్ టాప్ లైట్లోకి వస్తే మేము ఎక్స్టీరియర్స్ చేయము, మేము ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాం. అది చేస్తున్న సీన్ సరే ఆపేస్తాం, బికాస్ వీ బోత్ లవ్ ఫ్రేమ్స్ వెరీ మచ్. అంటే మా ఇద్దరికి ఫ్రేమింగ్స్ చాలా ప్రేమ. ఒకనొకప్పుడు రూమ్మేట్స్ లాగా కాబట్టి మాకిద్దరికి తెలుసు ఫ్రేమ్ ఇలాగే పెట్టాలి, ఇలాగే కెమెరా మూవ్ అవ్వాలి, ఇంతే ట్రాలీ సీన్ అంటాడు, సీన్ ఇలాగే మూవ్ అవ్వాలి. అండ్ నేను కెమెరా డిపార్ట్మెంట్లో చేసి వచ్చాను కాబట్టి ఐ నో దోస్ ఎక్విప్మెంట్స్. అండ్ సో మేమిద్దరం ఆయనలోనంటే ఆయన ఈగో తీసుకోరు. సార్ మనం ఇప్పుడు నేను చాలాసార్లు సార్ ఇది వైట్ షాట్ అన్నప్పుడు ఓకే వైడా అని ఆయన 32కి వెళ్ళొచ్చు, 24కి వెళ్ళొచ్చు, వాట్ ఎవర్. నేను ఒక్కోసారి పొరపాటున మర్చిపోయి సార్ 24కి వెళ్దామా అన్నప్పుడు ఆయన దాన్ని పర్సనల్ ఈగో కింద తీసుకోరు, వీడియో లెన్స్ అలా ఆయన అస్సలు భావించాడు. అవునా మ్యాగీ, నేను ఒక పని చేస్తాను, దీన్ని నీకు అందులో చూపిస్తాను ఒకసారి చూడు అని. సో మా మధ్య డిస్కషన్ బాగా నడిచేది ఫ్రేమ్స్ని తీసుకొని. అంటే రామ్ ప్రసాద్ అసలు మానిటరే చూడని వ్యక్తిలో రామ్ ప్రసాద్ మొదటి వ్యక్తి అండి. నేను అన్ని చూడలేదు, మానిటర్ చూడడం. అంటే అప్పుడు అంటే మానిటర్స్ అవైలబుల్ లేవు, ఇప్పుడు చాలా మంది కూడా మానిటర్స్ అనేది చాలా మల్టీ మానిటర్స్ ఇప్పుడు ఏంటంటే అవ్వగానే గబగబా వచ్చి మానిటర్లో చూసేయడం ఇలా చాలా మంది చేస్తుంటారు. ఆయన చూడరు, శ్రీరామ్ గారు చూడరు. సో సూపర్. అంటే లైక్ అంటే వాళ్ళ బిగినింగ్ నుంచి ఎలా ఉంది ఇప్పటికీ వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. వన్స్ డైరెక్టర్ సే ఎస్
ఓకే టేక్ ఓకే టేక్ ఓకే వన్ మోర్, అప్పుడు ఈ వన్ మోర్లో ఏంటి బెటర్మెంట్ అంతే తప్ప మానిటర్ దగ్గరకు వచ్చి వన్ మోర్లో ఇదా ఏం సార్ వన్ మోర్ ఇలా సార్ ఇది పోయింది డన్ డన్ డన్. ఓకే ఓకే ఐ లవ్ దట్. అందుకనే మీరు చాలా కంఫర్టబుల్ గా అనిపించిందేమో కదా మీకు? చాలా కంఫర్ట్. ఐ థింక్ లేదు అంటే 50 రోజుల్లో ఇంత పెద్ద సిరీస్ చేయడం ఇంపాసిబుల్. 50 days లో కంప్లీట్ చేశారు. ఓకే, సో ఇద్దరు యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్యూటీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. There are a lot of videos, so we want to talk about Pujita Ponnada, Divi, Ushasri and Monica Reddy. లాట్ ఆఫ్ అంటే మీరు ఎక్కడ పెట్టినా కానీ మల్టీ స్టార్ లాగా మల్టీ బ్యూటీస్ నే పెడతారు కదా. లేదు కథ డిమాండ్. మేబీ మీకు రోజెస్ అన్న బ్యూటీస్ అన్న చాలా ఇష్టం అనుకుంటా. మీకు ఇష్టం లేదా? ఆఫ్ కోర్స్ సింపుల్. కాకపోతే ఏంటంటే మీ జోన్ అనేసరికి లైక్ ఎలా ఉందంటే డెఫినెట్గా గర్ల్స్కి ఎక్కడ లోటు లేకుండా వాళ్ళని చాలా అందంగా చూపిస్తున్నారు. ఫస్ట్ దివి గురించి మాట్లాడదాం మనం. దివి నాకు యాక్చువల్గా బాగా తెలుసు, ఇంతకుముందు లంబసింగి ప్రమోషన్స్ అన్నీ నేను చేస్తున్నాను. సో దివి షీజ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అమ్మాయి. మీరే అన్నారు మీ ఫ్రెండ్స్ అందరూ కత్తిలా ఉంటుందని చెప్పేసి అన్నారని చెప్పేసి. డౌటా? నాకెందుకు డౌట్, నాకు దివి తెలుసు కదా. ఆటో ఆబ్వియస్గా నేనే చెప్తాను దివికి ఆ విషయం. సో వై దివి? దివి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు నేను లేను. తర్వాత నాకు వచ్చినప్పుడు ఈ రోల్కి ఈ అమ్మాయిని అనుకుంటున్నామని మేము సమ్ డిఫరెంట్ అవన్నీ సెర్చ్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఈ అమ్మాయి ఆడిషన్ పంపించారు. నాకు తన దగ్గర నచ్చింది ఏంటంటే ఆల్రెడీ 3-4 సార్లు ఆడిషన్ చేశాను కదా, ఇంకేముంటుంది అదే రోల్ ఎన్నిసార్లు చేయాలి, ఈ క్వశ్చన్స్ తన దగ్గర లేదు. దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ దట్ గర్ల్. ఆవిడ 4th టైం కూడా వచ్చింది. ఓకే సార్ డైరెక్టరా, ఓకే సార్ ఐల్ పర్ఫార్మ్ దిస్ అండ్ షీ డిడ్. ఇప్పుడు ఇంతకుముందు అతను మీకు ఒకలా చెప్పి ఉంటాడు, మీరు ఒకలా చేసి ఉంటారు. నేను దాన్ని బట్టి మీ యాక్టింగ్ని జడ్జ్ చేయలేను. సో నాకు మళ్ళీ ఇలా కావాలి, నేను ఇలా చూస్తున్నాను. దట్స్ వేర్ థింగ్స్ గెట్స్ క్లియర్. సో ఓకే మీరు ఇలా చూస్తాను చెప్పండి ఇలా. సో 1, 2, 3, 4 నాకు తెలిసి ఆవిడ ఆ రోజు ఒక ఐ థింక్ మల్టిపుల్, నేను ఎగ్జాక్ట్ కౌంట్ చేయను కానీ మోర్ దాన్ 10 to 12 టైమ్స్ ఆవిడ చేసింది. ఎట్ పర్టికులర్ పాయింట్ అంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే ఫిల్మ్ మేకింగ్లో మీరు ఆ క్యారెక్టర్ని ఎంతవరకు పుష్ చేయండి అంటే ఆ పర్సన్ని ఆ క్యారెక్టర్లోకి ఎంటర్ వరకు పుష్ చేయండి. వన్స్ దివి తన చామంతి అయిపోయింది అని ఒక సీన్లో మీకు అర్థమైపోద్ది. ఆ పర్టికులర్ 5 takes, 7 takes, 8 takes ఆఫ్ ఆడిషన్, ఆర్ 10 takes ఆఫ్ ఆడిషన్, ఆర్ 15 takes, ఇప్పుడు తిని చామంతిలా కనిపించింది అన్నప్పుడు వెయిట్ ఎ మినిట్, దిస్ ఇస్ చామంతి, ఇంతే. ఇప్పుడు మీరు దీన్ని 10 సార్లు చూసుకోండి, ఐ సెండ్ హర్ టు హర్ ఫోన్, ఇంతే, ఇదే చామంతి బిహేవియర్. ఇప్పుడు ఇలా ఉన్న అమ్మాయి కోపంలో ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీరు క్యారెక్టర్లోకి దూరిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు చేసేస్తారు. నేను ప్రతి సీన్కి మీకు చెప్పాల్సిన పని లేదు చామంతి ఇలా ఉంటుంది అని. వన్స్ షీ అండర్స్టూడ్ తన చామంతి, దట్స్ ఆల్. కాకపోతే ఏంటంటే ఎస్ మీరు చెప్పినట్లు నిజంగానే హార్డ్ వర్క్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫీల్డ్. కాకపోతే పేషెంట్స్ కూడా లక్ అనేది ఆబ్వియస్ గా కొంచెంలో కొంచెమైనా లక్ అనేది లేకపోతే లక్ అనేది డెఫినెట్ గా మీరు నమ్ముతారా? నేను లక్కే ఫస్ట్. 3000 మంది అసిస్టెంట్ తిరుగుతున్న ఫిల్మ్ నగర్లో మ్యాగీకి స్క్రిప్ట్ ఎందుకు వచ్చింది అంటే నేను ఏమన్నా పొడి చేసేసానా, ఏమన్నా ఇంతకుముందు ఏమైనా తీసానా? ఐ బిలీవ్ అండి, మీరు ఇలా అనుకోద్దు. అదే అంటారు కదా, చాలా మంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ని లక్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ ప్యూర్లీ హార్డ్ వర్క్ మేడం అంటారు. మేబీ అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను నా లైఫే చెప్పగలను. నేను నమ్మేది మీకు వచ్చిన ప్రతి మీకెందుకు రాయప్రసాద్ గారే ఈ మాట అన్నారు, నాకన్నా అవకాశం గొప్పది అని. నాకు వచ్చిన అవకాశం గొప్పది అన్నారు. ఇప్పుడు ఆయనకన్నా తురుము కలమా మనమి? సో నాకు వచ్చిన అవకాశమే గొప్పది మేడం. లక్. ఆ లక్ మీకు వచ్చినప్పుడు మీరు నిజంగా ఆ లక్కి రెస్పెక్ట్ ఇవ్వగలిగితే ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఇస్ హార్డ్ వర్క్. అండ్ పూజిత పొన్నాడ, షీఈ్ యాక్చువల్లీ షీఈ్ అమేజింగ్ యాక్ట్రెస్. లైక్ అంటే షీఈ్ నాకైతే పూజిత పొన్నాడ చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. అదే యాక్ట్రెస్ అమేజింగ్ ఇవి నేను చెప్పాను. చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అంటే మనం అంటాం కదా టాంట్రమ్స్ అనే అసలు అమ్మాయిలు లేవు. అమేజింగ్ యాక్ట్రెస్ అని ఎందుకు చెప్పాను అంటే ఫ్రంట్ క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ఒక ఫ్రంట్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఈవెన్ హీరోయిన్గా కూడా కొన్ని మూవీస్ చేస్తున్నారు. ఎందులో అయినా కానీ పూజిత కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మీకు తెలుగు అమ్మాయిని తీసుకోవాలి అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? 100%. ఓకే, ఎందుకంటే ఇవాళ రేపు బాంబే నుంచో మ్యాక్సిమం చెన్నై నుంచో హీరోయిన్స్ని తీసుకొస్తుంటే ఇక్కడ చూస్తే మీరు అంటే లైక్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయిలు అందరూ తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అది మీకు చాలా ఈజీ అవుతుందండి. అంటే మీరు డైలాగ్స్ అంటే ఓన్లీ కెమెరాకి చెప్పరు కదా, మీ డైలాగ్ కౌంటర్ ఉన్న ఆర్టిస్ట్ చెప్తారు. అక్కడ ఒక ఆర్టిస్ట్ కాదు 10 మంది ఉండొచ్చు, 40 ఉండొచ్చు. యూ అండర్స్టాండ్? సో మీరు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఓన్లీ క్యూ పట్టుకొని ప్రాంప్ట్ మీకు చెప్పలేరు.
మీరు ఆ డైలాగ్ అర్థం చేసుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వి కాల్ ఇట్ స్క్రీన్ ప్లేలో రియాక్షన్ ఇస్ ద బెస్ట్ యాక్షన్ అని. సో ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీకు అర్థమైనప్పుడు, మీరు బాంబే నుంచి తీసుకొచ్చాను, షీఈ్ అ గ్లామ్ డాల్, అలా నిల్చుంది, రేపటి సార్ మాట్లాడే వరకు వింది, లాస్ట్ డైలాగ్ ఓకే, లాస్ట్ డైలాగ్ ఒకటి గుర్తుపెట్టుకుని వెంటనే క్యూ తీసుకొని తన డైలాగ్ చెప్పేసి, ఇది కాదు కదా. నేను ఏమో తక్కువ చేయట్లేదు, నేను అనేది నాకు నచ్చేది ఎక్కడంటే నాకు అర్థమైంది. సో ఆయన చెప్పేది కూడా ఇక్కడ యువతలు ఫీల్ అవుతూ ఉండాలి లోపల నుంచి, నీకు అర్థం కావాలి. ఆయన అదే టెంపో అక్కడే ఎందుకు ఆయన ఆటోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారుతాయి కదా. డెఫినెట్లీ అండి. ఆయన ఒకసారి క్యారెక్టర్ లోకి వెళ్ళిన తర్వాత అదే డైలాగ్ ఆయన బెటర్మెంట్ చేసి చెప్పొచ్చు ఆ టైంకి, ఆ డైలాగ్ దాటి ఇంకో ముందుకెళ్ళొచ్చు. బట్ మీరు నిజంగా తెలుగు వాళ్ళు అయితే అది వింటారు, అది విని ఇంకా డైలాగ్ ఎండవలేదు, ఓకే ఓకే ఆయన ఎమోషన్ ఇక్కడ నుంచి మీరు అందుకుంటారు. సో ఇట్స్ లైక్ మనం అంటాం కదా, రగ్బీ బాల్ ఎలా అయితే పాస్ ఆన్ చేస్తామో గోల్ వైపు, యాక్టింగ్ కూడా అలాంటిదే. మీరు ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ చేస్తుంటారు, ఎమోషన్ అండ్ ఫైనల్లీ ఫనల్ అంటాం కదా, అక్కడికి వెళ్ళాలి. సో ఒక లాంగ్ బ్యాక్ నేను ఒకసారి ప్రకాష్ రాజ్ గారి ఇంటర్వ్యూ చూశాను ఎప్పుడు. అప్పుడు నేను అసలు ఈ ఫీల్డ్కి సంబంధమే లేదు అప్పుడు. సో ఇంటర్వ్యూ చూసినప్పుడు ప్రకాష్ రాజ్ గారిని యాంకర్ అడిగారు అనమాట, మీరు ఎందుకు సార్ అన్ని లాంగ్వేజెస్లో కూడా మీరే డబ్బింగ్ చెప్తున్నారు అంటే, ఇదే చెప్పారు ఆయన. ఇప్పుడు నాకు భాష తెలియకుండా నేను డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాను అనుకోండి, అవతల వాళ్ళు ఏదో చెప్తే నేను పట్టి ఆ ఎక్స్ప్రెషన్ పోతుంది నాకు, నేను అది చెప్పలేను. సో నేను లాంగ్వేజ్ నేర్చుకొని డబ్బింగ్ కూడా నేనే చెప్పి డైలాగ్ డెలివరీ అంతా నేను చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే నాకు ఎక్స్ప్రెషన్ వస్తుంది, అప్పుడే కదా నేను పర్ఫెక్ట్ యాక్టర్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోగలను అని చెప్పారు. నిజంగానే ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు అన్నట్లుగా ఇప్పుడు బాంబే హీరోయిన్స్ కూడా చాలామంది, ఇప్పుడు లైక్ పూజా హెగ్డే లాంటి యాక్టర్స్ కూడా తెలుగు నేర్చుకొని వాళ్ళే డబ్బింగ్ చెప్పుకొని, లైక్ అంటే మేబీ ఆ ఎమోషన్ కానివ్వండి, ఇంకోటి ఏది కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటా మొత్తం అంతా లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కూడా చాలా మంది. భాష మీకు చాలా ముఖ్యమైన, అంటే భాష మీద గ్రిప్ ఉండాలి అంటారు. మీ మాతృభాష మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే సెట్లో పనిచేసే అందరికీ ఇంగ్లీష్ వస్తుంది అనుకోకండి, అవును, లేదా హిందీ వస్తుంది అనుకోవద్దు. రైట్. సో అక్కడ దూరంగా ఉన్న లైట్ పట్టుకున్న లైట్ ఆఫీసర్కి కూడా నా మాతృభాష అర్థమవుతుంది నేను తెలుగులో మాట్లాడినప్పుడు. రైట్. సో నేను కన్వే చేయడానికి ఈజీ అవుతుంది. సో ఎప్పుడైనా అన్నాను ఆ కిక్ వేరుంటుందండి. తెలుగులో మాట్లాడి అమ్మ అదిరా ఇది, ఆ కిక్ వేరు, అంటే నేను ఎమోషన్ ఇవ్వగలను సార్. నుండి అమ్మ ఇన్ని ఇట్లా కాదు అట్లా పట్టుకుంటే మంచి కొడితే బ్యాంచ్, ఆ ఎమోషన్ ఏదైతే వస్తుందో అది మీకు మదర్ టంగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత ఇంగ్లీష్లో సార్ వెన్ యూ గో లైక్ దిస్ ఐ కాంట్ డూ దట్ ఇన్ ఇంగ్లీష్. హానెస్ట్లీ నేను అంత ప్రో కాదు. సూపర్. అదే నాకు చూసినంతసేపు హరికథ చూసినంతసేపు కూడా యాక్టర్స్ని చూసినప్పుడు హీరోస్ వరకు ఓకే, బట్ హీరోయిన్స్ని కూడా తెలుగు అమ్మాయిని చూసినప్పుడు ఓకే, డైరెక్టర్ గారికి తెలుగు వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలనుకుని అనుకున్నా నేను. వాళ్ళు ఆల్రెడీ నాకన్నా పై పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ ఇన్ ద సెన్స్ నేను ఆవేలో అనుకున్నాను. కాకపోతే తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, తెలుగు వాళ్ళు అనేవాళ్ళు డెఫినెట్ గా మీకు కంఫర్టబుల్ అని మాత్రం నాకు చాలా కంఫర్ట్ అండి. ఇఫ్ ఐ డూ హిందీ మూవీ ఐ జస్ట్ టేక్ హిందీ బికాస్ నాకు హిందీ తీసుకున్నారు కదా పాయల్ గారిని, వాళ్ళని ఇంతకు ముందు తెలుగు మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడతారు, తెలుగులో 2-3 బూతులు వేస్తుంది కాబట్టి వర్రీ కాదా చెప్తున్నా ఎగ్జాంపుల్. అండ్ సో హరికథతో వాట్ ఈస్ మ్యాగీ అనేది ప్రూవ్ చేసుకున్నారు. అండ్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ క్రేవింగ్, లైక్ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా నెక్స్ట్ మీరు ఎలాంటి ఎలా తీయాలి అనుకుంటున్నారు, లైక్ అంటే ప్రాజెక్ట్స్ ఎలాంటివి చేయాలి అనుకుంటున్నారు? ఫస్ట్ నేను బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా, ఓ 15 రోజులు రిటర్న్ పోవాలి. ఐ జస్ట్ వాంట్ టు రిలాక్స్ మై సెల్ఫ్. వెళ్ళిపోండి, ఎలాగో చలికాలమే కదా, మళ్ళీ అరకు వెళ్ళిపోండి ప్రశాంతంగా. అరకు వద్దండి. బట్ హరికథ వల్ల నేనేదో అయిపోయినా నేను అనుకోవట్లేదు హానెస్ట్గా. హరికథ వల్ల ఏదైనా ఆఫర్ వస్తే దానికి నేను మళ్ళీ అంతే రెస్పెక్ట్ చేసి దానికి మళ్ళీ దీనికన్నా ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరంటే నేను నా కెరీర్లో 3 రోజు కన్నా హరికథ బెటర్ అని నేను నమ్ముతున్నప్పుడు ఇప్పుడు దీనికన్నా నేను బెటర్ ఇవ్వాలి, దీనికన్నా కింద నేను ఇవ్వడానికి నేను రెడీగా లేను. సో ఖచ్చితంగా నేను హరికథ కన్నా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. సో డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు పుట్ దట్. సో ఈ నసీబ్లో ఏం రాసింది మీకు తెలియదు, నాకు తెలియదు, వచ్చినప్పుడు చూద్దాం. స్టిల్ సే ఐ బిలీవ్ ఇన్ లక్. లక్కీగా నాకు ఒక మళ్ళీ ఆఫర్ వస్తే దెన్ ఐల్ పుట్ మై హార్డ్ వర్క్ ఇన్ టు దట్. బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నట్టు మీరు నమ్మినా నమ్మకపోయినా నాకైతే హరికథ చాలా బాగా నచ్చింది. నాకు నచ్చింది, నచ్చుతుందిలేండి, డైరెక్టర్ మీరే కాబట్టి నచ్చక ఏం చేస్తుందిలే కానీ. బట్ యాజ్ అన్ ఆడియన్గా ఇదంతా పక్కన పెట్టేసేస్తే నిన్న ఈవినింగ్ నేను నా హస్బెండ్ కలిపి కూర్చొని చూసాను మూవీ. టు బీ హానెస్ట్ మిమ్మల్ని ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాననే చూసాను నేను. కాకపోతే ఏంటంటే వన్స్ కొంచెం పైపైన చూసేసి క్వశ్చన్స్ కొన్ని 2-3 అనుకున్నా. కానీ మీరు నమ్ముతారా 12:40 అయింది మాకు కంప్లీట్ అయ్యేసరికి. అది నేను నమ్ముతాను. యూ సీ మై ఫోన్, ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద మెసేజెస్. నేను పర్సన్ పేరు తీసుకున్నాను కదా, అది కరెక్ట్ కదా, కాబట్టి ఇండస్ట్రీ పర్సన్. నిన్న నైట్ ప్రొడ్యూసర్ గారి నెంబర్ తీసుకుని నాకు ఒక తెలుగులో ఎంత మెసేజ్ పెట్టారు ఆయన.
ఆ మెసేజ్ నేను చదువుతున్నప్పుడే నాకు అనిపించింది, డూ ఐ డిజర్వ్ దిస్? ఎవరో చెప్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అంటే లైఫ్లో కొన్నిసార్లు మనం పడ్డ కష్టానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొన్ని ఎక్కువ రెస్పెక్ట్ వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది నిజంగా ఇంత డిజర్వ్ రాబోయే మనం అని. డెఫినెట్గా యూ డిజర్వ్ ఇట్ సార్. అంటే మీకు ఎవరు మెసేజ్ చేశారు అనేది నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి మీకు అలాంటి మెసేజెస్ వచ్చాయి అంటే కనుక డెఫినెట్లీ యూ డిజర్వ్ ఇట్. ఎందుకంటే అది నిన్న నైట్ అనుకున్నా. అంటే మీ అంటే మ్యాగీ అనే పర్సన్ నాకు తెలుసు కాబట్టి జనరల్గా. కాకపోతే ఈ వర్క్ ఎలా ఉంది 3 రోజెస్ అనేది ఆల్రెడీ మేము చూసేసాము. బట్ 3 రోజెస్ చూసిన తర్వాత హరికథ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు లేవు. బట్ వన్స్ చూసిన తర్వాత టు బి హానెస్ట్ ఐఎమ్ టాకింగ్, ప్లీజ్ సో ఏముందిలే అనుకున్నా. బట్ డిఫరెంట్ కదా, అసలు 3 రోజెస్కి హరికథకి అసలు సంబంధం లేదు. సో ఆ వేలో డైరెక్ట్ చేసినప్పుడు ఒక డైరెక్టర్ని ఎప్పుడు కూడా అలా అండర్ ఎస్టిమేట్ చేయకూడదేమో. మేబీ ఒక టైప్లో తీసినప్పుడు అన్నీ అలానే తీస్తారు అని అనుకోవడానికి లేదు, డిఫరెంట్గా తీస్తారు. మేబీ అందుకే మహానుభావులు అవుతారేమో డైరెక్టర్స్. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ లేదు, ఎవరిని అలా జడ్జ్ చేయలేమండి. ఒక క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ చేశారనుకోండి, ఇతను ఇదే బాగా చేయగలని మనం అనుకోవడం రాంగ్. అది ఇప్పుడు రామ్ ప్రసాద్ కామెడీ బాగా చేశారని ఆయన ఇంత పెద్ద ఈ పౌరాణికమైన పాత్ర ఆయన ఎప్పుడు చేయలేదు. సో అంటే కన్నయ్య కిట్టలో ఏమన్నా టైంపాస్కి ఒక ఫన్గా ఉంటుంది అది కూడా, అంతేగాని సీరియస్గా ఈయన చేయలేదు కదా, ఈయన చేయగలరా. అసలు ఆ గెటప్ అలా పైకి అలా వచ్చి పెద్దగా అయిపోయిన టైంలో అసలు గూస్ బంప్స్. అంటే మేబీ ఆ టైంలో ఎలా అయిపోయిందంటే బాడీ అంతా అబ్బా ఏంటి అసలు ఈ అద్భుతం అన్నట్లు అయిపోయింది అనమాట. అంటే వన్ సీన్ మీకు ఒక ఎపిసోడ్లో ఆయన విరాట రూపంలో ఉంటాడు మహావిష్ణువు లాగా. అదే ఆ రూపంలోనే, ఆ రూపంలో మాకు జూనియర్ ఆర్టిస్ట్లో మేము పిలిచింది చాలా తక్కువ. అండ్ దట్ ఈస్ నైట్ యాక్చువల్లీ 1-2 మధ్యలో అవుతుంది. ఆ టైంలో 2 o'clock అలా 2:15 ప్యాకప్ చెప్పాలి, జరుగుతున్న సీన్ అది. కెన్ యూ బిలీవ్, మేము మా దగ్గర అప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఒక 50-60 మంది ఉన్నారు. కానీ అది వార్త ఎలా వెళ్ళిందో, మేము కడకంచెని ఒక విలేజ్లో షూట్ చేస్తున్నాం. విలేజర్స్కి ఇలా ఒకటి మహావిష్ణువు రూపం అంట, నాటకం అంట, ఎవరో విష్ణువు అంట, వాళ్ళు ఎంతమంది మీరు ఆ చూస్తున్న ఫ్రేమ్లో క్రౌడ్, దాని మోర్ దాన్ క్రౌడ్ అక్కడ ఉంది జస్ట్ టు లుక్ ఎట్ రామ్ ప్రసాద్ సార్. అంటే మీకు రామ్ ప్రసాద్ గారు కూడా అక్కడ వాళ్ళు విరాట రూపం చూడడానికి వచ్చారు. పైగా మీద మేము గుళ్ళో చేస్తున్నాం. సో నాకు అప్పుడు అనిపించింది, అంటే అర్ధరాత్రి కూడా నువ్వు పెట్టినప్పుడు ఈ మహావిరాట్ రూపాన్ని చూడడానికి ఎంతమంది, దర్శించుకోవడానికి ఇంతమంది వచ్చారంటే, నేను మీకు స్టార్టింగ్ చెప్పాను మాకు భయం ఉండేది నాటకాలు ఎవరు చూస్తారని. అది ఎక్కడో కొద్దిగా సడలింది. లేదు 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 చూస్తారు రాబాయ్, అది ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా, నాకు అది అక్కడ నుంచి విలేజర్స్ ఇచ్చారు. ఇంకా అసలు మేము చాలా తక్కువ జూనియర్ ఆర్టిస్టులు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళే ఫీల్ చేశారు హానెస్ట్గా చెప్పాలంటే. రియల్లీ ఇట్ ఈస్ కంప్లీట్లీ వండర్ఫుల్ సార్, చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రాజెక్ట్ చేశారు, చేస్తూ ఉన్నారు. చేసిన 2 ప్రాజెక్ట్స్ కూడా మంచి హిట్ టాక్ వచ్చాయి. అండ్ ముందు ఇలాంటి ఇంతకంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. నంబర్ 1 డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్పి నాకు అలాంటి కోరికలు ఏం లేదు. నెంబర్ 1 డైరెక్టర్, మా హిట్ టీవీ తరఫు నుంచి మేము విష్ చేస్తున్నాము. ఐ జస్ట్ వాంట్ టు మేక్ గుడ్ ఫిలిమ్స్. ఆ నెంబర్లు గింబర్లు అది మీరు నేను ఇచ్చేది కాదు. ఫ్రైడే కింద మీద పడేవి పెద్ద దాని పంచాయతీ ఏం పెట్టుకోవద్దు. ఐ జస్ట్ వాంట్ మేక్ గుడ్ మూవీస్. ఎస్ డెఫినెట్గా చాలా మంచి మూవీస్ చేయాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.